సామెతల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడా కూడి ఉన్న ఇంట్లో నుండి కంటే నెమ్మది కలిగి రొట్టె ముక్క తినడం మేలు. ఇక్కడ అన్నాడు, వాడు తిండిపోతులు అంశం తెలుసుకున్నాం. తిండి ఎక్కువైపోయి చాలా మంది చచ్చిపోతున్నారు. తినకూడదు తింటాం, హాస్పిటల్ పాలవటం తెలుసా. డాక్టర్ చెప్పినా కూడా వాళ్ళు వద్దని కూడా తింటారు. డాక్టర్ అలాగే చెప్తారులే, ఇప్పుడు కాదు ఎప్పుడు తింటాం మనం అంటారు. నోరు కాచుకోరు. తినద్దు అంటే తినకూడదు అంతే. నువ్వు పడే బాధ ఇంట్లో వాళ్ళందరినీ బాధపడాలి. పొద్దుగులు హాస్పిటల్ క్యారేజ్ మొదలేసి రావాలి. ఎందుకు చెప్పారు అర్థం చేసుకోవాలి. తినద్దు అంటే తినకూడదు తెలుసా. అందుకే ఇక్కడ రుచి అయిన భోజన పదార్థంలో ఉన్నాను కలహముతో కొన్ని ఇంట్లో ఉన్నట్టు కంటే నెమ్మది కలిగి ఉంటే రొట్టె మెక్క. ఎందుకంటే రుచి అయిన పదార్థం ఎన్నో చేసుకుంటాం, కానీ అక్కడ ఎక్కువ గొడవలు అంటాం. ఎక్కువ గొడవలే దొరుకుతాయి. ఎందుకంటే రుచిగా చేసుకుంటాం, అన్నీ బాగా చేసుకుంటాం, అన్నీ వండుకోవాలి. కానీ ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి తెలుసా. ఏదో ఒకటి. కానీ అలాంటి లేకుండా నెమ్మది కలిగి ఉండి ఒక రొట్టె ముక్క దించాలి. అదే ప్రశాంతం. దేవుడు అదే. మన దేవుడు అల్లరికర్త కాదు, సమాధానకర్త. గుర్తుపెట్టుకోండి, అల్లరి చేయకూడదు. కొంతమంది అన్నీ వండుకుంటారు, తినే యోగం వాళ్ళకు ఉండదు. మా దగ్గర ఫ్రైడ్ రైస్ చేసుకుందాం, మ్యారేజ్ డే వస్తుంది కదండి అని 2 నెలల నుంచి ప్లాన్ చేసుకుని వాళ్ళంతా కూడా ఇక చేసుకొని మాంసం, చేపలు, రొయ్యలు అన్నీ వండుకున్నారు. ఏదో భర్త కదా పెళ్లి రోజు కానీ గప్పుకునేదో చిన్న జోగ్గా ఏదో మాట్లాడింది భార్య. వెంటనే కోపం వచ్చి డేషాన్ని రోడ్డు మీద చేసేసాడు. మాంసం కూర, చేపల కూర, పలావు, ఫ్రైడ్ అన్నీ కూడా చుట్టాలు చెప్పినా కూడా తెలుసు కోపం వచ్చేది. అందుకే జాగ్రత్తగా మాట్లాడు. భర్త అయినా సరే, భార్య అయినా సరే కోపాలు తెప్పిస్తారు. ఎప్పుడు ఏ మనిషికి ఎప్పుడు కోపం వస్తే కూడా ఎవరు తెలియదు. అవునా కాదు. నవ్వుతాను కొంచెం మాట్లాడనుకో ఇక గొడవ వేసేసుకుంటాను. నీ కళకి ఎట్ట కనపడతాను నేను అని ఇక చాలామంది గొడవ పెట్టుకున్నాను. అందుకే మన జ్ఞానంతో నడుచుకోవాలి. ఎంతవరకు అంతవరకు. తమ్ముడైనా సరే, అక్క అయినా సరే, చెల్లి అయినా సరే, బాబాయ్ అయినా సరే, పెద్ద ఎవరైనా సరే ఎంతవరకు అంతవరకు తెలుసా. అది లేక వాళ్ళ కుటుంబాలు చాలామంది సమాధానం లేక గొడవలు పడిపోయి చాలా కుటుంబాలు చిన్న. చూడండి 23వ కీర్తన మొదలు వచ్చిన 23 సామెతలు 23 సామెతలు 23. నువ్వు ఏలికతో భోజనం చేయి కూర్చునేలా నీవు ఎవరి పక్షం ఉన్నావు బాగా యోచించము. నువ్వు ఎవరితో భోజనం చేస్తున్నావు బాగా ఆలోచించుకో. ఎవరి పక్కన కూర్చొని భోజనం చేస్తున్నావో అది మంచివాళ్ళో చెడ్డవాళ్ళు గుర్తు పెట్టుకో. పిలిచిందే కదా ఎగేసుకుని మనం వెళ్ళకూడదు. నన్నే పిలిచింది, ఎవరిని పిలవలేదు, దాన్ని ఎప్పుడు పిలవదు, నన్నే పిలుస్తుంది. నీతో ఉపయోగం ఏదో ఉందో నాకు అవసరం, అందుకే పిలవంగానే వెళ్ళిపోతావు. నువ్వు ఏలికతో భోజనం చేసి ఎవరి పక్కన కూడా వస్తారో ఆలోచించుకో. నువ్వు తిండిపోతే గొంతు కత్తి పెట్టుకో. తినవలసిందే తినాలి. కాస్త బాగుందని నువ్వు ఎక్కువ తిన్నావు గొంతు పట్టుకుపోద్ది. జాగ్రత్త. తగు మాత్రమే తినాలి. భోజనానికి వెళ్ళినప్పుడు కొంతమంది ఎగబడి తెగ తినేస్తుంటారు. ఎంత రందో ఎంత తప్పన తిని భుక్తాయాసం అటు ఇటు ఏంటంటే భుక్తాయాసం. బాబు ఎందుకు అంత ఎక్కువ తిన్నాను. తగు మాత్రమే తినాలి. తగు మాత్రమే నువ్వు భోజనం చేయాలి తెలుసండి. మా దగ్గర ఒక ఆమె ఉన్నది, మాణిక్యమ్మ అని. ఇక్కడ ఎవరు లేరుగా ఉన్నారండి మాణిక్యమ్మ. ఆవిడికి వేట మాంసంలో మూలికలు అంటే బాగా ఇష్టం. మాంసం ఎప్పుడు ఆవిడ తీసుకొని కొట్టుకెళ్ళిపోయి తన భర్తకి నమ్మినాలిక కాజ్యాలు వేసి వండి పెట్టింది. అయితే ఈ మాత్రం ఏం చేస్తే ఒక 6-7 మూలికలు కొట్టించి చక్కగా పెట్టుకొని శుభ్రంగా తింటాడు. ఒక్క మూలిగి ఇవే అని అంటుతాడు. నేను ఇవ్వను అని అడుగుతుంది. నీకేంటి మెత్తం వేసాను కదా, ఇంకేంటి నా మూలిక అడుగుతుంది దేనికన్నాడు. ఒకసారి ఒకటన్నా ఎప్పుడు అడిగినా కూడా ఇవ్వదు. సపరేట్గా ఆమె వండుకొని శుభ్రంగా తినబాలి. ఇక మాంసం కూరని చాలా జాగ్రత్తగా తినాలి. ఆత్రం తినకూడదు, గొంతు పట్టేస్తే జాగ్రత్త. ఎందుకంటే కొంతమందికి ఆత్రం ఎవరైనా వచ్చేస్తారు చుట్టాలు, అలా కూర వేయాల్సి వస్తుందని చెప్పి గబా తిని పారేస్తుంటారు. బైకులు కూడా తెగ నవ్వులేస్తుంటారు. జాగ్రత్తగా తినాలి తినేటప్పుడు. అలా మాంసం కొత్త తింటే కాస్త చేరేసుకొని బొయ్యిక మూలిక ఉంది కదా, దుర్రును లాగుతుంది ఆవిడ. లాగుతుంటే అది రాట్ల లోపల ఉన్న అది ఏంటి దాన్ని ఏమంటారండి, మూలిక రాట్ల బైకులోని లాగుతుంది. లాగి అట్ట గప్పుకునే ఉంది. అది లోపలికి వెళ్ళిపోయి గొంతుకు అడ్డం తిరగబడిపోయింది మూలిక. చూసావా మూలిక అడ్డం. ఇక లోటాడు నీళ్లు తాగింది దిగిపోట్ల. మళ్ళీ ఇంకో లోట తాగింది దిగట్ల. అప్పుడు చూస్తున్న గొంతు వాసిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే అర్జెంటుగా ఆపరేషన్ లేక చచ్చిపోద్ది కూడా అన్నాడు. అర్జెంటుగా ఆపరేషన్ లేక చచ్చిపోద్ది కూడా. డాక్టర్ దగ్గరికి వెళ్తే అట్టయితే 70,000 ఇచ్చి ఆపరేషన్ చేసి బొయ్యికి తీసి
ఇంకెప్పుడు బతుకుని నువ్వు మూలికలు తినొద్దు అన్నాడు డాక్టర్. తెలుసా? అందుకే జాగ్రత్తగా తినాలి. భర్తకు కూడా పెట్టకుండా ఆ తిండి ఏంటి, ఆ లోపం ఏంటి. కొంతమంది ఉంటారమ్మా, నేను చాలా మంచివాడు. ఒక ఉంది, గవర్నమెంట్ జాబ్ చేస్తాడు ఆయన. ఏంటి ఇప్పుడు ఆయనకి ఎంతసేపు బీరకాయ, పొట్లకాయ, సొరకాయ వేసి తోటకూర ఎగిరేసి పెడుతుంది. ఆయన అలా ఎలాగానే మాంసం కడిగిలు పోయి పావు కేజీ కైమాలు కాజులు తీసుకుని వేయించుకుని తిని పారేస్తుంది. భర్త ఎప్పుడు 3ంటికి వస్తాడు, 3:30కి. ఏంటి ఇప్పుడు అన్నదన్నా ఇంకా నిన్ను చేసుకున్న కాంచి నాకు తినే యోగం ఉందా నా బతుక్కి? మళ్ళీ పైపెచ్చు తినేసి తోమేసి ఇట్లా అవుతుంటే ఒక రోజు ఆయన అన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ మాంసం కొట్టాను, అరే రోజు మీ భార్య వచ్చి కాస్త కూర తీసుకెళ్తాను. ఇది కూర తీసుకెళ్తాం ఏంటి అన్నాడు. అవును, నాకేమో బీరకాయలు పొట్లకాయలు వేసి పెట్టి శుభ్రం తిని బారేస్తానని చెప్పేసి. ఏంటి నిజమేనంటే కొంచెం తెచ్చుకొని నోరు సైజెచ్చిపోయింది. రోజున ఒక రోజున 2 రోజులకి 3 రోజులకి మరి నాకు చెప్పావు మాట బెల్ట్ తీసుకుని ఎలకొట్టి పారేసేసి. తెలుసా? భర్తకు భరించేవాడే భర్తకు పెట్టడం. భర్త సంపాదిస్తున్నాడు కదా, ఆయనకు కొంచెం నువ్వు కొంచెం తినొచ్చుగా. భర్తకు పెట్టడం తిండి బదులు కొంతమంది ఏంటంటే వాళ్ళ కడిపే వాళ్ళ కడిపే ఇంకంతే, ఎవరి దిక్కు కూడా ఆలోచించరు వాళ్ళు. ఇక్కడ నడుచున్న సామెత గ్రంథంలోని 6వ వచనం చూడండి, 23:6. ఎదురువాని మేలు వార్చడం కలిసి భోజనం చేయకము వారి రుచిగల పదాలను ఆశం. ఏంటంటే ఎదురువాని మేలు ఓర్చుకోలేని వాళ్ళని వాళ్ళు భోజనం చేయొద్దంట. గుర్తుపెట్టు. కొంతమంది ఓర్చుకోలేదు, మంచి కూర తెచ్చుకుంటే ఓర్చుకోలేము. ఆదివారం క్యారీ బ్యాగ్లో మనం ఒక 1/2 కేజీ కూర తీసుకెళ్తాంటే పక్కన వదినా అంటే కూర తీసుకెళ్తాను చెప్పి నువ్వు తినాలేవు, నువ్వు అరాయించుకోలేవు. అయినా సరే ఓర్చుకోలేరు కొంతమంది. వాని రుచిగల పదార్థం ఆశింపకము, వాళ్ళు ఎంత రుచిగా వాళ్ళని ఆశించగలం. వాళ్ళు ఏంటంట అట్టివాడు తన ఆంతరంలో లెక్కలు చూసుకుంటాడు. అంటే మాంసానికి ఎంత అయింది, బియ్యానికి ఎంత అయింది, దానికి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా లెక్కలు కట్టుకుంటాడ. అయితే తినుము త్రాగుము అని అతను నీతో చెప్పునే కానీ వాడి హృదయం నుంచి వచ్చిన మాట కాదు. అని ఇక వెళ్తే చుట్టం వచ్చానుకో, తినేయడానికి వచ్చానుకో, నీ ఎట్టాను తినరా తిను అని అంటాడు. కానీ లోపల తిట్టుకుంటా ఉంటాడంట. అమ్మో తినేటానికి వచ్చేసాడు, కూర అంతా తిని పారేశాడు, పెరి ప్యాకెట్ కూడా అయిపోయింది, ఇంటికి బియ్యం అయిపోయినాయి, అమ్మో ఎంత ఎంత అయింది కూడా 200 రూపాయలు మొత్తం ఇడి తిని పారేసేసాడు. లెక్కలు కట్టుకుంటాంట అందరూ. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు దాన్ని, నువ్వు తిన్ను దాన్ని కక్కివేదు. ఒకవేళ వాడు పెట్టినా కూడా కక్కేస్తున్నావు, బయట అరగదంట. పెడితే మనస్ఫూర్తి పెట్టాలి. సనుక్కుంటూ కొనుక్కుంటూ నువ్వు పెట్టినా కూడా అది అరగదు, వాడికి వాంతులు అయిపోతాడు. ఇక్కడ అంటున్నాడు వాడు, అది హృదయంలో వచ్చిన మాట కాదు, నువ్వు తిని దానికి అక్కివేదు. నువ్వు పలికిన ఇంపైన మాటలు వ్యర్థం ఉన్నావు. నువ్వు పలికిన ఇంపైన మాటలు ఏంటి, తినరా నువ్వు తప్ప మాకు ఎవరున్నారా, నువ్వు రావడం మాకు చాలా సంతోషం పైకే అంటాడు. కానీ లోపల తిట్టుకుంటా ఉంటాడట. కొంతమంది ఉన్నారు అట్టంటే, లేరా ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. ఇంకెక్కడ అంటున్నాడు ఆయన, బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము అట్టివాడు నీ మాటలో జ్ఞానం తొనికింది. బుద్ధిహీనుడు ఇష్టమని మాట్లాడుతూ ఉంటాడు. బుద్ధి గలవాడు ఒక మాటే మాట్లాడతాడు. బుద్ధి గలవాడు జ్ఞానం గలవాడు ఒక మాటే మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడు. బుద్ధిహీనుడు ఏంటంటే ఎక్కువ మాట్లాడతాడు, డమా 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 అవుతూ ఉంటాడు. వాళ్ళ మాటలు ఏముందంట, దోషం ఉంది. గుర్తుపెట్టుకోండి, మాట్లాడేది చాలా జాగ్రత్త మాట. తెలివి, జ్ఞానం, బుద్ధి ఉపయోగించి మాట్లాడు. ఈ మాట ఎందుకు అన్నారు ఆలోచించు. నాకు బీపీ రేజ్ అయిపోయింది, నేను అనేసాను, కడిగేసాను, దులిపేశాను, అది కాదు. ఎందుకు అన్నాడు ఈ మాట, ఎందుకు వచ్చిన అసలు ఈ మాట? జ్ఞానం ఉండాలంట. చూడండి, సామెత గ్రంథంలోని దానిలోని 8వ ఇక్కడ 24వ అధ్యాయం 13, 14 వచనం. తేనె త్రాగుము, అది రుచి గలది కదా. తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీ మంచి గతికి కలుగును. నీ ఆశ భంగము కానేరదు. నాకు మన తేనె త్రాగుము. తేనె కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. చిన్నపిల్లలకి నాలుక మీద రాస్తారు, మాటలు స్పష్టం తొందరగా వచ్చేస్తాయి. అదే ఇప్పుడు మా వయసు వాళ్ళు, లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒళ్ళు తగ్గడానికి, పొట్ట తగ్గడానికి ఏంటంటే ఒక గ్లాసు నీళ్ళల్లో 1 చెంచా తేనె వేసి దానిలో నిమ్మకాయ పిండుకొని పొరగడుకుని తాగుతారు, మొహం కడుక్కొని, తగ్గిపోద్దని చెప్పేసి. తెలుసా? అదే పని మేము తేనె తినగా బాగా తాగుతాం అనుకోండి, అట్లా లేకుండా ఇంకా ఒళ్ళు వచ్చేస్తాం. గుర్తుపెట్టు, హార్ట్ అటాక్ తొందరగా వచ్చేస్తాం. అందుకని చిన్నపిల్లకే పెడతారు, ఎందుకంటే వాళ్ళకి తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, బుద్ధి వస్తుంది చిన్నపిల్లలకి. పెద్ద అయిన తర్వాత ఇక ఒక 30 ఏళ్ళ వరకు పర్వాలేదు, కానీ తర్వాత ఒళ్ళు వచ్చిన తర్వాత తేనె తీసుకోకూడదు, తేనె ఏమాత్రం కూడా వాడకూడదు అంటున్నాడు. అలాగే నీ ఆత్మకు జ్ఞానం అని అటు తెలుసుకున్నాము, అది నీకు దొరికిన ముందుగా నువ్వు మంచి గతి కలుగు. నీకు ఎప్పుడైతే మంచి గతి నీకు వస్తా అంటాం, గుర్తుపెట్టినా, నీకు దొరికితే మాత్రం తెలుసా ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది. సామెతల గ్రంథంలోని
27 అధ్యాయం 7వ వచనం. కడుపు నిండిన వాడు ఆ. తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆ. ఆకలి కొనిన వానికి ఆ. చేదు వస్తువైనను తీయగా నుండును. అందుకే నిద్ర సుఖమైన కదా, ఆకలి రుచారు కదా అంట. ఏంటంట? నిద్ర సుఖమైన కదా, ఆకలి రుచారు కదా. నిద్ర అంటే ఏంటి? కింద పడుకుని నిద్ర పట్టేస్తుంది. వాడు నిద్ర లేదు వారం నుంచి. అందుకే దుప్పటి లేకపోయినా దిండి లేకపోయినా అట్టాకి పడుకుని నిద్రపోతాడు. ఆకలి రుచి కదంట. ఎందుకంటే కారం వేసి పెట్టినా గబగబ పళ్ళు తిని పారేస్తారు. ముందు నాకు అడుగు నుంచి చాలని చూస్తాను, తెలుసా? అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఏ సమయం ఏం తినా అదే తినాలి. టిఫిన్ చేసే టైంకి అన్నం తింటారు, అన్నం తినే టైంకి టిఫిన్ చేస్తారు కొంతమంది, తెలుసా? పొద్దున్న టైం ప్రకారం తీసుకోవాలి ఏదైనా సరే, తెలుసా? టైం ప్రకారం కొంతమంది తినమని టిఫిన్ చేయమంటే చేస్తాలే 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 అంటారు. అది అట్ట టైం అట్ట గడిచిపోయి 11 అయిపోయి 11 నువ్వు టిఫిన్ చేస్తే బోరు ఎన్నింటికి చేస్తావు? 3 చేస్తావా? గ్యాస్ ఫామ్ అయింది, గుర్తుపెట్టుకోండి. గ్యాస్ ఫామ్ అయింది. అందుకే వాళ్ళు చాలామంది కూడా పొట్ట రావడం కారణం మగవాళ్ళు పాస్టర్ గారికి టైం ప్రకారం భోజనం చేయట్లేదు, తెలుసా? కానీ పొట్ట రావడం మంచిదే. పాస్టర్ గారికి పొట్ట, విశ్వాసకి బట్ట, కూలోడికి తట్ట, వ్యవసాయదారికి మెట్ట ఉండాలి. ఏముండాలంట? పాస్టర్ గారికి పొట్ట ఉండాలి, విశ్వాసకి సరైన బట్ట ఉండాలి, కూలోడికి తట్ట ఉండాలి, వ్యవసాయదారు పని చేసి మెట్ట బలం ఉండాలి. తెలుసు ఇవన్నీ ఉంటాయి. ఏంటండి ఇంత పొట్ట ఉంది మీకంటే? నాకు ఏంటోనండి ఊరికి అసలు సరిగ్గా తిన్నైతే నా ఊరిని పొట్ట పెరిగిపోతుందని అన్నాను. వాకింగ్ చేయండి అని చెప్తాను నేను. 10 ఏళ్ళ నుంచి కూడా నాకు ఇదే బాడీ పెరగదు. నాకు జాగ్రత్తగా తింటాను, కోడిగుడ్డు కూడా తిన్నాను, వాకింగ్ చేస్తాను, టైంకి వస్తా, టైంకి వెళ్ళిపోయి ఎక్కడికైనా సరే, తెలుసా? టైం ప్రకారం ఫాలో అవుతూ ఉంటే మన దేవుడు ఆరోగ్యం కాపాడుతుంటాడు, తెలుసా? ఇక్కడ చూడండి, దానిలోనే సామెతల గ్రంథంలోనే కీర్తన గ్రంథం చూడము. కీర్తన గ్రంథము 107 కీర్తన 18. 107 కీర్తన 18. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును, వారు మరణ ద్వారములను సమీపించదు. భోజన పదార్థం అసహ్యమైపోదంట. కొంతమంది తినబుద్ధి కావట్లేదు, తినబుద్ధి. కానీ వాళ్ళంట మరణం సమీపిస్తారు, తెలుసా? కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు తినకూడదు. కొంతమంది ఏంటంటే తెలుసా, అమ్మాయి మాసం కూడా మళ్ళీ ఎప్పుడుకో కదా అని చెప్పి గబ్బుకు తినేస్తారు. ఆ తర్వాత తింటే ఏమైందంట? మరణ ద్వారానికి అంటే హార్ట్ అటాక్ చచ్చిపోతాం. నీకేమైంది? అరగనప్పుడు పొట్ట బిగుతుకున్నప్పుడు నడువు, అంతవరకే. తినకుండా వెళ్ళిపో, మజ్జిగ తాగి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడుకో పిలిచేది, మళ్ళీ మాంసం దొరకదు, పలావ్ దొరకదు అని బలవంతంగా గొంతులో ఎక్కించావు అనుకో, ఎక్కి కుక్కి ఆయన బీభత్సం చేస్తున్నాడు, హార్ట్ అటాక్ వచ్చేస్తాడు. అందుకే నేను కంకిపడి కోలవన్న గ్రామానికి ఆన్లైన్ పిలిచారు, వెళ్తున్నాను. నేను ఇలా కూర్చున్నాను, నేను కూడా ఒక ఆయన కూర్చొని ఇక దగ్గర ఎంతవరకు తిరుమల ఎంతవరకు వచ్చారంటే, అయ్యా దగ్గరకు వచ్చేసాను, తనూరు దాటానండి అని చెప్పాను. ఇంతలో దాటి అని ఫోన్ పెట్టేశాను. నేను అక్కడ కూర్చొని బొడుకు నా మీద కక్కేసేసాను వెనక నుంచి. అట్లన్నీ కారం ఏం కక్కాడంట? అన్నం కాదు, ముక్కలే కక్కేసాడు. ముక్కలు ఎన్ని ముక్కలు వేసుకున్నాడు ఓడాడు పదాగా. 1 కేజీ ముక్కలని కక్కేది, వాసన కంపు. ఏం చేద్దాం? మళ్ళీ దేవం. సరే ఇక అట్లాగే వెళ్ళిపోయి కాలనీలు ఏంటండి అందరు మీకు కొంత వస్తానంటే, అయ్యే ఇచ్చడి జరిగిందంటే గబుకుని వేడి నీళ్ళు పెట్టి చక్క స్నానం ఇచ్చి వాళ్ళ బట్టలే నాకు ఇచ్చారు. ఆ పాస్టర్ గారి బట్టలు నాకు సరిపోయింది. పాస్టర్ గారి బట్టలు నాకు సరిపోయింది. సరే వాక్యం చెప్పేసాను, అయ్యా నా బట్టలు నాకు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాంటే, వచ్చే నెల కూడా మీరే రావాలి, ఈ బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి పెడతా ఉండను. వద్దులేండి, నేను వద్దయ్యా అని చెప్పి. అట్లా ఇంటి కొంతమంది మళ్ళీ దొరికిద్దున అవకాశం తెగ తినేస్తుంటారు. తిని బాధపడక ఎదవడం కూడా బాధ పెడతా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ఎదవడం కూడా బాధ పెట్టకూడదు. మనం తగు మాత్రమే తీసుకోలేదంటే చూడండి, దానిలో నేను 141 కీర్తన 4వ వచనం. 141 కీర్తన 4వ వచనం. పాపము చేయి వారితో కూడా నేను దుర్నిత్త కార్యములలో చొరబడుకుంటున్నట్లు నా మనసు దుష్కార్యములకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును. పాపం చేసే వాళ్ళు భోజనాలు పెడితే మీరు తినద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు. పాపం చేసే ఆడదు ఎవరైనా సరే. నన్నే పిలిచింది కదా, ఎవరిని పలవదు అనుకోదు. రా పలావ్ వండాను, ప్రాన్స్ బిర్యానీ చేశాను, ఫిష్ బిర్యానీ చేశాను, రమ్మంటే నువ్వు వెళ్ళి తిన్నావో నీకు చాలా ప్రమాదం అంట. పాపం చేసే ఆడవాళ్ళతో చాలా జాగ్రత్త ఉన్నాను. వెళ్ళకూడదు, ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మన భోజనానికి, తెలుసా? విత్తనాలు చూసి గిత్తన కొనండి, సాంప్రదాయం సావాసం చేయమన్నాడు దేవుడు. ఏమన్నాడంట? విత్తనాలు చూసి గిత్తన కొనంట. సాంప్రదాయం చూసే సావాసం చేయాలి. ఎవరితో పడితే వాళ్ళతో అడ్డుకలతో సావాసం చేయకూడదు.
బాగా ఆ డబ్బులు ఉంటే ఉండొచ్చు, కోట్లాస్తి, కానీ వాళ్ళ పద్ధతులు మంచివి కానీ అప్పుడు నువ్వు వెళ్ళావంటే నీకు కూడా పాపం చుట్టుకుంటుందండి. వాళ్ళ రుచిగల పదం నువ్వు ఆశించకూడదండి. వాళ్ళు ఎంత రుచిగా ఉన్నా అసలు దేవుడు ఊరుకోడు అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, దానిలోనే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథము అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఇదియును దేవుని వల్ల కలిగినని నీవు తెలుసుకొంటివి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేకుండా నువ్వు టీ కూడా తాగ, మంచిని కూడా తాగని గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తం ఉంటేనే నీకు అది దక్కిద్ది. తినే గింజ మీద కూడా దేవుడు రాస్తా అంట. తినే గింజ మీద నీకు దేవుడు రాస్తాడు, తెలుసండి. ఆయన సెలవు లేక నువ్వేం చేయలేవు, ఏమి తినలేవు. వండుకున్నా కూడా తినే యోగం నీకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అనుకోండి, ఫోన్ వస్తుంది, వండుకున్నావు, అక్కడ అర్జెంట్గా ఎవరికి సీరియస్గా వెళ్ళిపోతారు, ఇక రేపొద్దున వస్తారు. ఈ కూర అంతా పాడైపోద్దుగా. చేపల కూర అంటే వాళ్ళు ఉండేది రేపొద్దున కదా తాజాగా ఉంటుంది. ఎందుకంటే ఒక రాత్రి నిద్ర చేస్తే చేపల కూర మంచి రుచి. మాంసం కూర, రొయ్యల కూర ఇవన్నీ ఏంటంటే అప్పటికప్పుడు వేడిగా తినాలి. అర్థమవుతుంది మీకు తెలియదు, మీకు ఆడవాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. చేపల కూర మట్టి దాకలో కానీ జలమసలి దాకలో కానీ వండి ఒక రాత్రి నిద్ర చేస్తే మహారుచిగా ఉంటుంది. తెల్లారికి వేడి అన్నంలో ఒక ముక్క పులుసు వేసుకొని తింటే మంచిగా లాగిచ్చేయచ్చు. చేపల కూర ఉన్న టేస్ట్ అలా. మాంసం కూర మాత్రం బాగోదు, వేడిగా తినాలి. రొయ్యల కూర కూడా అంత వేడిగా తినాలి, తెలుసుకోండి. అసలు మన క్రైస్తవంలో ఏం తినాలంట? తలకాయ మాంసం కాళ్ళు చెరువు తీసుకోవాలి. ఎందుకంటే మోకరిస్తాం కనుక మోకాళ్ళకి పిక్కలకి బలం అది. మనం తలకాయ మాంసం అంటే ఏముంటుంది దానిలో? అన్ని బొయ్యిలేగా. అమ్మ మన బైకులు పడవక మనకి మెత్తంది కావాలి. కొబ్బరిలో కరిగి నోట్లో పెడితే బైకులు ఏముంటుందంటే కాల్షియం ఉంటుంది, గుర్తుపడి కాల్షియం ఉంటుంది. కాల్షియం దానిలో చాలా విటమిన్స్ ఉంటాయి, కాల్షియం. అందుకే కొంతమంది ఏంటంటే ఆదివారం నాడు అంతా 10:30-11 అంతా వేట మాంసం అంతా అయిపోయినారు. బైకులు ఉంటాయి, వేట మాంసం బైకులు. దాన్ని ఒక 50 రూపాయలు తెచ్చుకొని చక్కగా చెరువు పెట్టుకుంటారు. చెరువు పెట్టుకుని శుభ్రంగా 2 పూటలు తింటారు. ఆ బైకుల్లో చక్కగా కాల్షియం. అది వండేటప్పుడే కాస్త ఉప్పు పసిపేసి, ఏంటంట ఉప్పు పసిపేసి టీ గ్లాసులు కనుక మరణించిన తర్వాత తీసుకుంటే నీకు లోపల జీర్ణకోశ వ్యాధులని పోతాయి. గుర్తుపెట్టుకో, జీర్ణకోశ వ్యాధులని పోతాయి. ఏది? వేట మాంసం బొయ్కులు. అలా చేస్తే మీకు మంచిది ఆరోగ్యాన్ని, తెలుసా? చూడండి, దీనిలోనే ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయం 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తినును, ఎక్కువగా తినినను సుఖనిద్రనందరు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. కష్టజీవులు కొద్దిగా తిన్నా, పండుమలకు పచ్చ చేసుకుని శుభ్రంగా తిన్నా కూడా చక్కగా నిద్ర పట్టింది. డబ్బున్నోళ్ళు అంటే అన్ని రకాల అన్ని పెట్టుకున్నా కూడా నిద్ర పట్టదండి. ఈ డబ్బు ఏమైపోద్దు, ఈ బంగారం అయిపోద్దు, నాయను ఎవడొచ్చి చంపేస్తాడు. కొంతమంది తినలేరు, ఆరాయించుకోలేరు. మా దగ్గర ఒక ఆయన కోటీశ్వరుడు, విజయవాడలో బీసన్ రోడ్లో 16 బట్టల కొట్లు ఉన్నాయండి. లక్ష్మీపతి శాస్త్రి గారిని, బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఆయన ఇంత అందమే తినాలి, బీరకాయ, పొట్లకాయ, తోటకూర. ఇంత మించి ఒక మెతుకు ఎక్కువ తిన్నాడు, వాంతులు అయిపోదు. 360 రోజులు కూడా గొడుగులోనే ఉండాలి. ఎందుకంటే ఈ మెదనరాలకి దెబ్బ వేడి తగలకూడదంట. అమెరికా వెళ్ళొచ్చాడు, డాక్టర్ చెప్పాడు 360 రోజులు గొడుగులోనే ఉండాలయ్యా నీ తల అన్నాడంట. జీబు పెట్టుకొని జీబులో ఎక్కుతా పైన టాపు లేకుండా గొడుగేసుకొని కూర్చుంటాడు. ఆయన భార్య సీతామలక్ష్మి గారు వాళ్ళ పనిచేసే వాళ్ళకి పొలం పనిచేసే మినువులు అవి తీసుకొస్తారు, వాళ్ళకి పొలాలు ఉన్నాయి. అయితే వాళ్ళందరూ రాగానే ఇంతగిని నెయ్యేసి చక్కగా పెట్టింది. అమ్మో ఏమిటి అంత నెయ్యి పోసి పెడుతున్నావే, కొంప గుణమైపోద్దే, నువ్వు తినవలేవు, నువ్వు ఆరాయించుకోలేవు. మన పని వాళ్ళకి మనం పెట్టకపోతే ఎవరు పెడతారండి అంటే, ఇట్టయితే నేను ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. అట్లా ఎందుకు అవుతుంది, నేను ఎందుకు పెడతాను జాగ్రత్త. ఆయన అసలు గొరుగుతూ ఉండేవాడు, పని వాళ్ళు పెట్టనిచ్చేవాడు కాదు. ఆయన చనిపోయినప్పుడు చుట్టాందరూ వచ్చి అంటున్నారు, బతికుండగా కాకిని కూడా వాళ్ళని ఇవ్వలేదండి, ఇటు చచ్చాడు అని అంటున్నారు, తెలుసా? బతికున్నప్పుడు కాకిని కూడా వాళ్ళు. ఒక మాట అనుకుందాం మనం, కాకిని వాళ్ళని కరెక్ట్. లేనప్పుడు ఆయనకి ఎవరైనా పెట్టారా? పెట్టలేదుగా. మనం అనుకుందాం ఒక మాట. నువ్వు గబ్బుకుని మాట అయితే అన్నావు, బతికుని కాకిని కూడా వాళ్ళని ఇవ్వలేదు అని అంటున్నావు కదా. లేనప్పుడు ఆయనకి ఎవరికైనా ఒక పూట పిలిచి భోజనం పెట్టావా, ఒక గ్లాస్ టీ పాయింట్ ఇచ్చావా? తెలుసా? పీదిని పేడని సంపాదించాడు. సంపాదించిన వాళ్ళకి ఆ డబ్బు విలువ తెలుసా, ఆ రూపాయి విలువ తెలుస్తుంది అంతవరకు, తెలుసా? పై మాటలు చెప్పి పబ్బం గడిపిన వాళ్ళకి రూపాయి విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు, కష్టం సుఖం విలువ తెలియదు. కొంతమంది పిల్లలు కూడా నాకు ఆ రేంజ్ గల బట్టలు అయితేనే నేను తీసుకుంటా, లేకపోతే నేను అసలు చర్చికి కూడా రాను, అన్నం కూడా తిన్నాను అని అడుగుతారు కొంతమంది ఆడపిల్లలు, మగపిల్లలు.
తెలుసా? అమ్మ పరిస్థితి ఎట్టా ఉంది, నాన్న పరిస్థితి ఎట్టా ఉంది, ఏది ఉంటే అది తీసుకొని వాడుకోవాలి అని చేసుకునే జ్ఞానం ఉండాలి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. తెలుసా? మా అమ్మగారు అయితే ఎక్కువ, మా తమ్ముడికి ఎక్కువ డబ్బులు బాగా ఖర్చు పెట్టింది, నాకు మాత్రం తక్కువ తీసుకునేది. అయినా సరే నాకు ఇది నచ్చలేదు, ఇది వద్దని నేను అనేవాడిని కాదు. ఇవాళ అందుకే 1,00,000 రూపాయలు పెట్టి బట్టలు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. తెలుసని ఎన్ని మరి ఇదంతా కూడా ఎవరైతే మరి ఎన్ని కష్టాలు పడతారో తర్వాత వాళ్ళు సుఖపడతారు. గుర్తుపెట్టుకోండి, మొదటి సుఖపడాలనుకున్న వాళ్ళు చాలా కష్టాలు పడతారు. నువ్వు పరలోకం చేరాలనుకుంటే పప్పలు ఇక్కడ భూలోకంలో ఎన్ని తిప్పలు పడితే పర్లకు నువ్వు పప్పలు అక్కడ ఎక్కువ తింటావు. తెలుసా? లేదు నేను భూలోకంలో పప్పలే తింటాను, నాకు తిప్పల పరలోకం పడాలనుకుంటే అది మీ ఇష్టం, మీ చేతిలో ఉంది. పప్పల తిప్పల గుర్తుపెట్టుకోండి. అరిసెలు చేయాలంటే ఎంత కష్టపడాలండి, అవునా కాదు? గారెలు చేయాలంటే ఎంత కష్టం, బూరెలు చేయాలంటే ఎంత కష్టం. అవి ఏగాలి, కాగాలి, తీసి పక్కన పెట్టాలి, అవన్నీ చేసుకోవాలి. అరిసెలకైతే పాకం పట్టాలి, ఎన్ని చేయాలి, అప్పుడు కానీ అరిసె తయారైపోవాలి. తెలుసా? అందుకే ఇంత నువ్వు ఇక్కడ భూలోకంలో కష్టపడితే పరలోకంలో నువ్వు అక్కడ పప్పలు తింటావు. గుర్తుపెట్టుకోండి. తెలుసు? అన్ని మన చేతిలో ఉన్నాయి. చూడండి, ఇది ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నీవు పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్ కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్ కాలమంతయు సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్ కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసినను దాని అంతటికి అదే నీకు కలుగు భాగం. చాలా. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఏమన్నాడు? జాగ్రత్తగా తలకు నూనె కూడా రాయరు. కొంతమంది ఆడపిల్లలు రాయరు, మగపిల్లలు రాయరు. ఇవాళ ఫ్యాషన్ అంట రాయరు. రాగి జుట్లకు ఎర్రగా పండుకొత్తులాగా తయారవుతుంది ఆ జుట్లు. తెలుసా? ఫ్యాషన్ ఎప్పుడు తల మీద నీళ్ళు పోసుకుంటారు. మాడు అంత వేడండి, తలకు నూనె రాసుకుంటూ ఉండాలి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. తెలుసా? నూనె అంటే కొంతమందికి ఎంత కోపమో వాళ్ళకి. నూనె రాసుకుంటే అబ్బా రేపు రాసుకుంటారమ్మా, నువ్వు వేసే జడ తొందరగా వెళ్ళిపోతాను, టైం అయిపోతుంది వస్తుంది. నూనె రాసుకుంటే కొంచెంసేపు ఎక్కువసేపు ఇవ్వాలిగా తల్లి, అందుకని పేలు బయటకు వస్తాయి అని చెప్పేసి ఆ పేలు అట్లా పెంచుకుంటూ కూర్చుంటారు, నల్లులు పెంచినట్టు తలలో. అట్లాగే ఏంటంటే మన ఆయుష్కాలం అంతా కూడా దేవుని గడుపుతూ ఉండాలి. దేవుడు తెల్లని బట్టలు వేసుకొని చక్కగా వేసుకోవాలి. తెలుసా? చక్కగా తెలుపు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఎందుకంటే పరిశుద్ధత కనుక తెలుపు చాలా మంచిది. నువ్వు ప్రేమించి నీ భార్యతో సుఖించము, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా సుఖించము. నీకు ఇచ్చిన దేవుడు ఆయుష్కాలం అంతా కూడా భార్య పిల్లలతో ఉండాలి, భార్య కూడా భర్తతో ఉండాలి శుభ్రంగా ఆయుష్కాలం అంతా కూడా. అటొక గంతి ఇటొక గంతి మనం వేయకూడదు. కోతి కనుక ఆ చెట్టు నుంచి ఈ చెట్టు గెంతులు వేసినట్టే వేయకూడదు మనిషి చేద్దాం. తెలుసా? దేవుడు నిన్ను చూస్తాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 16వ వచనం. దేశమా దాసుడు నీకు రాజై ఉండుటయు, ఉదయముననే భోజనముకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభము. చాలండి. ఉదయాన్నే కొంతమంది భోజనాన్ని కాడ కూర్చుంటారు, రాత్రి చేపల కూర మాంసం కూర ఉందని రాత్రి పూట నిలబడి కొంతమంది ఎప్పుడు తెల్లారిపోద్దో ఆధార బెదర మొహం కళలో పుసి కడుక్కోకుండా వచ్చి కంచం వేసుకుని కూర్చుంటారు. తిండిపోతుంది కొంతమంది. అంటే టైం ఉందిగా, పొద్దున కాస్త టిఫిన్ చేసి టీ తాగి 11 టిఫిన్ రాత్రి కూడా తిను, ఈ లోపల ఏమైనా వస్తే తినేస్తాడేమో, లేదా నా భార్యకి ఆకలేస్తే భార్య నవ్వులు పారేస్తాము, లేదా భార్యకి ఆకలేస్తే భర్త నవ్వులు పారేస్తా అని చెప్పేసి ఉదయాన్నే కూర్చుంటారు. ఏంటో ఇంత పొద్దున్న ఆనందం అంటే రాత్రి నేను సరిగా తినలా వస్తుంది అన్ని అబద్ధాలు. రాత్రి కూడా మిగిలిపోయింది. కొంతమందికి ఏంటండి మాంసం కూర వండిందాకా ఆరాటం, తినదాకా పోరాటం, తిని ఎప్పుడు దాకా బోర్లు ఇస్తారో అని చూస్తారు కొంతమంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. వండిందాకా మాంసం కూర కొంతమందికి ఆకలి కూడా మహా ఎక్కువగా వేస్తుంది. మొత్తం కూడా భోజనం చేయమంటే ఏం కూర అంటే దొండకాయ తింటారు, కడుపు బిరుగుగా ఉంది. అదే మాంసం కూర అయితే అరగా దోర తింటా ఉంటాడు. పులుసు వేస్తాంటే 2 ముక్కలే ఉండగా కూర అంతా, కూర అయిపోయిందాకా ఇద్దరు కళ్ళు సలబడకు. తెలుసు? అంతే, అలాంటి వాళ్ళు ఉన్నారు. మరేంటి అనుభవమే చెప్తున్నానమ్మా. తెలుసా? తలుపులు వేసుకుని కూర వండేటప్పుడు కొంతమంది తలుపులు కిటికీలు కూడా వేసేస్తారు వాసన రాకుండా. ఏం కూర అని అడుగుతారేమో పక్కన వాళ్ళు అని చెప్పేసి ఏం కూర అని. బయట ఏం చేస్తే పొలపై మీద చింతపండు చారు పెట్టింది, లోపల గ్యాస్ మీద మాంసం కూర ఉడుకుతూ ఉంటుంది. ఏంటమ్మా ఏం కూర అంటే ఇవాళ మీ అన్నయ్యకి డబ్బులు అందలేదంట, అందుకే చారు పెట్టాను అంటుంది.
లోపల మాంసం కూర వండుతుంది. సార్ నేను కూర వేస్తానండి, ఆ కూర తిని పారేసింది, ఇంట్లో ఉన్న కూర కూడా తిని పారేసేసింది మొత్తం. తెలుసా? కొంచెం చారు తీసుకెళ్ళాను. తెలుసా? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చూడండి ఇక్కడ అన్నాడు ప్రసంగి గ్రంథంలోని 11వ అధ్యాయం మొదటి వచనం, నీ ఆహారం నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడను. ఏంటంట? నీ ఆహారం నీళ్ళ మీద వేయమన్నాడు. అంటే ఏంటి? ఎవరికైనా లేని వాళ్ళు పెట్టమన్నాడు. తిరిగి నీకు పంపిస్తాడు దేవుడు. మన అయిన వాళ్ళు ఎంత తింటారో మన వెనకాల గోతులు తీస్తారు, గుర్తుపెట్టుకోండి. నువ్వు పేదవాడికి పెట్టింది ఎక్కడికి పోదు. నాకైతే తెలుసు బాగా, నేను అలాగే చేస్తాను. నేను ఏదైతే పెట్టానో అంత రెట్టింపు నాకు దేవుడు పంపిస్తుంటాడు. తెలుసా? కొంతమంది అయితే అసలు పిల్లికి బెచ్చం కూడా పెట్టరు, నల్ల మేకను కొయ్యాలి, అటువంటి వాళ్ళ బుద్ధి మారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. తెలుసా? నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయమన్నాడు. నేను కొంతమంది అన్నం పళ్ళాలు చూస్తే ఎంగిలి మెతుకున్నాడు, మొత్తం తిని నాకేసి జుర్రేసి అబ్బా తొట్టికల్లి పళ్ళని కడుక్కొస్తారు. అంటే ఏదైనా 1-2 మెతుకుంటే పిచ్చికలో కాకులో తింటాయి కదండి, వాటికి కూడా వదలాలి మనం ఆహారం. గుర్తుపెట్టుకోండి. తెలుసా? అన్నీ నువ్వే తినేస్తే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇటు పోయి అటు పోతా ఉండాలి. తెలుసా? చూడండి ఇక్కడ ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 6-7 వచనాలు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం. పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూడండి, దేవుడు అంట వాళ్ళకి అన్నం లేకుండా నీళ్లు లేకుండా కరువు వచ్చినా సరే దేవుడి వైపు తిరగట్లేదంట వాళ్ళు. భయం ఉందా నీకు? భక్తి ఉందా? ఏం దేవుళ్ళే, ఏం దేవుడు, దేవుడు ఏం చేశాడు, ఏం పెట్టాడు? దేవుని దేవుళ్ళ మనం బతికి పట్టకడదాం. హల్లెలూయా. వాళ్ళ బతికున్న దేవుని మహాకృప. గుర్తుపెట్టుకోండి. ఏ క్షణం ఏమవుతాం కూడా మనకు తెలియదు. తెలుసా అండి? 5 నిమిషాలకి ఏమవుతాం కూడా తెలియదు. తెలుసా? ఇంక మనం చాలా ధన్యులం, అదృష్టవంతులం. తెలుసా? ఈ మందిరంలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. తెలుసా? వాళ్ళు ఎన్ని చేసినా సరే కనీసం దేవుడు చెప్తున్నాడు మాట వినకుండా దేవుని తిరగట్లేదు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది చెబితే వింటారు, అర్థం చేసుకుంటారు, కొంతమంది మాత్రం అర్థం చేసుకోరు. ఎట్లా జరగాల్సిన అట్లా జరిగింది, ఎట్లా జరగాల్సింది నువ్వు చేయాల్సింది చేయకుండా ఎట్లా జరగాల్సిన అట్లా జరిగిందంటే ఎట్లా ఉంటుంది? గాలిలో దీపం పెట్టి దేవుడు నీదే భారం ఉంటే జరిగిద్దా? కాదుగా. నువ్వు కష్టపడాలి, దేవుణ్ణి అడగాలి. దేవుడు అన్నీ ఇస్తాను నీకు. కొన్నే కాదు, అన్నీ ఇస్తాడు. నేను ఎన్ని అయితే అడిగానో దేవుడు అన్నీ నాకు ఇచ్చాడు. కొన్నే కాదు, ఎన్ని అడిగాను అన్ని పొందుకున్నాను. వారానికి చేశాడు, 2 నెలలు చేశాడు, 2 నెలలకు చేశాడు, సంవత్సరానికి చేశాడు, 5 ఏళ్ళు చేశాడు. మొత్తం దేవుడు మాత్రం ఆ కార్యం చేశాడు. హల్లెలూయా. అంతవరకు నీకేముండాలి? ఓర్పు ఉండాలి, ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, తీర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. అంతవరకే. తెలుసా? దేవుడు నాకేం చేయలేదు, నేను ఉపవాసం ఉన్నాను, 7 వారాలు ప్రార్థన పెట్టుకున్నాను, 6 ప్రార్థనకి వెళ్ళాను, ఇవన్నీ వాగ్గకూడదు. జాగ్రత్త. నీ మాటలు కూడా దేవుడు వింటాడు. దేవుడు వింటాడు. చేయవలసినప్పుడే చేస్తాడు. అంతవరకు నువ్వు కనిపెట్టి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయి. అలాగే చెప్పదు, ఎలా చెప్పదు. నా వెనకాల వచ్చిన నాకు అన్నీ అయిపోతాయి, దేవుడు బాగా చేస్తాను, నేను ఎప్పుడో సీనియర్ నాకు చేయట్లేదంటే నీలో ఉన్న లోపమే. గుర్తుపెట్టుకో. వాళ్ళని కార్యం జరగదు, నీలో ఉన్న లోపమే. అన్నీ బాగుంది కాదని నేను పాస్టర్ గారికి దశమభాగం ఇస్తాను, బట్టలు పెడతాను, భోజనాలు పెడతాను, వారం మంచి మంచి కానుకలు వేస్తానని అన్ని అయినా సరే అన్నీ బాగున్నాయి. కానీ నీకు ఏం లేదంట? నోరు కుదరలేదంట. నోరు మాట్లాడటం చేత కాదు. కొంతమంది నోరు తెచ్చే తంట, ఊరందరికి మంట. నీ నోటు అదుపులో పెట్టుకుని నీ పంట పండినట్టే లెక్క. ఆచితూచి మాట్లాడు, వినాలి, గ్రహించాలి, ఆలోచించి మాట్లాడాలి. తెలియకపోతే అడిగి తెలుసు. ఏమంటే ఇట్లా అన్నారండి వాళ్ళు, ఏంటి దీనికి కారణం అన్ని అప్పుడు అడిగి తెలుసు. అంతే నా ఒక మాట నువ్వు 10 మాటలు అని వస్తే నీకు వాళ్ళకి తేడా ఏం లేదు. తెలుసా? ఎన్ని పడతావో, ఎన్ని నిందలు వస్తాయో అన్ని దేవుడు నీకు తొలగిస్తాడు. హల్లెలూయా. నా జీవితం ఎన్నో పడ్డాను, ఎవరిని ఏమన్నా. అన్నదమ్ములు, అక్క చెల్లు, బామ్మర్దులు, వదినలు అందరూ కూడా ఎన్ని మాటలో మాట్లాడారు. అయినా సరే ఒక్క మాట మాట్లాడారు. అందుకే దేవుడు దీవించాడు. ఊరిని దీవులు మనకు రావండి. ఎందుకంటే దేవుడు చూస్తాడు నీకెంత భక్తి ఉందో, నీకెంత ప్రేమ ఉందో, నీకు ఎంత విశ్వాసం ఉందో అన్నీ చూస్తున్నాడు దేవుడు. ఓకే, చూడండి. ప్రసంగి గ్రంథము ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఉపద్రవ దినము దూరమనున్నందుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమను తాచుకునుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. సర్వమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు.
ఉపద్రవం ఏదో ఉందని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోండి. స్కైలాబ్ పడుతుంది అన్న విషయం మీ అందరూ తెలిసిందా? తెలుసా అమ్మా? చేయొచ్చు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి? స్కైలాబ్ మీకు తెలుసా? స్కైలాబ్ తెలియదు. తెలిస్తే మా చేతి మా అమ్మగారు తెలుసు. స్కైలాబ్ ఎక్కడ పడుతుంది? ఇండోనేషియాలో పడుతుంది. అయితే అందరూ అన్నారు, సైంటిస్టులు వాళ్ళందరూ కూడా ఇండియాలో పడుతుంది, ఇక జాగ్రత్తగా ఉన్న అందరూ కూడా ఎంతమంది చనిపోతారో తెలియదని అనౌన్స్ చేశాడు. నేను చాలా చిన్న ఉన్నప్పుడు, నాకు బాగా గుర్తు. సరే అని చెప్పేసి అందరూ కూడా కొంతమంది ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు, వెండి అన్నీ అమ్మేసుకుని రోజు మాంసం, రోజు ఎడ మాంసం, మెత్తన కూర, ఎప్పుడు బొయ్యకులదేమో షేరువా పెట్టుకోవడం, బాగా మంచాల మీద కాళ్ళు ఆల్చకుని, బాగా కాళ్ళు ఆల్చితే ఏమైంది, కాస్త ముద్ద ఎక్కువ అయింది, ఆరగా దోర తినచ్చు, లాగిచ్చేయచ్చు బాగా. పిచ్చి పాటలు పాడుతూ అమ్మ తిన్నాను అయిపోవచ్చిందని కాస్త మంచం కూడా వేసి నాకు, నేను కూర్చోలేను నుంచోలేను, అంత ఆత్రం తింటాను. అదేమైంది, ఆ స్కైలాబు ఇండోనేషియాలో ఎక్కడో పడిపోయింది. అమ్ముకున్న వాళ్ళంతా దురదృష్టవంతులు, ఎట్ట జరిగింది అని చెప్పేసి అలా ఉంచుకున్న వాళ్ళు అదృష్టవంతులు. గుర్తుపెట్టుకో, తక్కువ రేట్లకి, రేపు ఉంటాం చచ్చిపోతాం, పిచ్చి పాట తాగి బాగా పిచ్చి పాటలు పాడుతున్నాం. అన్నయ్య తమ్ముడా, ఇక మళ్ళీ మనం చూస్తాం లేదు, ఇక మనం ఎక్కడ కలుసుకుంటాం ఏమో అని మాంసం కొత్త తింటా, నంచుకుంటా, మొక్కలు గ్లాసు తాగుతుంటా, పిచ్చి పాటలు పాడుకుంటా, ఇదే ఆఖరి సమయం మన కంట్రోల్ ఏంటేంటో పాడారు. అయిపోయింది అంతవరకు. తెలుసా? కొంతమంది అమ్ముకున్న దాకా మహారంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. తెలుసా? కొంతమందికి అమ్ముకున్న దాకా మహారంది, కొనుక్కోవడం మాత్రం చేత కాదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించేస్తే దాన్ని నిలబెట్టుకోవడం చేత కాదు. కొంతమందికి అయిపోయిందని నిద్రపడదు, ముఖ్యంగా అయిపోయిన దాకా నిద్ర. అన్నాను మీరు స్త్రీలు అయితే ఏంటంటే ఎంతసేపు వాళ్ళు పుట్టినరోజు లేపున అక్కడ కొనుక్కుందాం, ఇక్కడ కొనుక్కుందాం, అది కొందాం, మా అన్నయ్య చెప్పాడు, మా అక్క చెప్పిందని చెప్పేసి నష్టానికి అన్ని అమ్మేసి అక్కడ తీసుకెళ్తే అక్కడ అది కొంటానికి దానివల్ల ఉపయోగం ఉండదు. తెలుసు? ఎక్కడ ఉన్నావో అక్కడే నువ్వు చూసుకోవాలి. అంతవరకు పుట్టింటోళ్ళతో ఎంతవరకు అంతవరకు స్త్రీ గుర్తుపెట్టుకోండి. పుట్టింటోళ్ళతో ఎంతవరకు అంతవరకు. నేనంటే కీర్తన గ్రంథం 45 కీర్తన 10వ వచనం చూడండి, ఆ మాట ఏమన్నాడు దేవుడు. 45 కీర్తన 10వ వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనులను నీ తండ్రి ఇంటికి మరువుము. చాలు, పుట్టింటోళ్ళు మర్చిపోమంటున్నాడు దేవుడు. కుమారి ఆలకించము, నీ తండ్రింటి వాళ్ళు మర్చిపోమంటున్నాడు. పెళ్ళైన కానించి నీ పుట్టింటి వాళ్ళు మర్చిపోవాలి, అత్తింటి వాళ్ళనే చూసుకోవాలి. తెలుసా? నువ్వు ఆ ఇంటి మనిషి కాదు, ఈ ఇంటి మనిషి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చాలా మంది కూడా పుట్టింటి వాళ్ళకే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. పద్దాక నిజంగా పొడుగుందాక ఫోన్ రోజుకి 50 సార్లు ఫోన్ చేస్తారు. అమ్మ తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా, కొడుకులు ఉన్నారు, నీకెందుకు రంది, కొడుకులు ఉన్నారుగా. ఇక్కడ అత్తగా తిందో లేదో పట్టించుకోదు, మరి తినడం లేదు, ఆడపడుతుంది, మరి దానికి అన్నం పెడదాం లేదు, మామగారు పెడదాం లేదు, వాళ్ళని పెట్టు తింటారు, వాళ్ళని పెట్టు తింటారు. నీకు ఒక్క మొగుడే కావాలి. గుర్తుపెట్టుకో. కుమారి ఆలకించము, నీ స్వజంగాన్ని నువ్వు మర్చిపో, జాగ్రత్త. నిలబెట్టుకోవాలంటే జ్ఞానవంతులు ఇల్లు కట్టుకుంటున్నావు, మూర్ఖురాలు చేతిలో చెడగొట్టుకుంటుందంట. జ్ఞానం గల ఇల్లు స్త్రీ ఏం చేస్తాయి, తన భర్త, తన ఆడపడుతు, తన మరుదులు, కుటుంబాన్ని కట్టుకుంటుంది. మూర్ఖురాలు ఏం చేస్తాయి, చేతిలో చెడగొట్టుకుంటుంది. చాలా మంది వాళ్ళ ఆడవాళ్ళు అలా సంసారం చన్నాబిల్లం చేసుకొని చదువు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, కేవలం వాళ్ళ మీద పుట్టింటిలో ఆశ పెట్టుకొని తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు, అమ్మ పుట్టింటికి భర్త దగ్గర వెళ్తాం, జాగ్రత్త, మొగుడిని కొంగుని కట్టి ముడేసుకో, కొంగుని కట్టి నీకు ముడి అది దెబ్బ పేడగలైపోతుంది. కొంగుని కట్టుకుని ముడేసుకోవాలంట, కొంగుని పట్టుకొని ముడేసుకోవాలంట. ఆయన నీ గీత జవ దాటకుండా చేసుకోవాలి, నువ్వు ఎట్టా చేస్తావేమో, నేను నాన్న అలాగే చేస్తాను, అందుకే ఇంత కాపురం చేశాను. ఏం చేస్తావు? ఇరి లేదు, బరీ లేదు. ఏమంట? ఇరి లేదు, బరీ లేదు. ఊళ్ళోకి వెళ్తే మన బతుకు తెలుసుకోవాలి. పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భలే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి పాస్టర్ గారు అని. ఏమైందండి అసలు వాళ్ళ కుటుంబం ఎలాంటి కుటుంబం ఏంటి, అప్పుడే అయిపోయింది. వాళ్ళ కుటుంబం ఏంటో అంటే అయిపోయినట్టు లెక్క. తెలుసా? ఏ ఊళ్ళో ఉన్నా, ఎక్కడున్నా పలానా కుటుంబం, పలానా మనుషులు, పలానా ఆయన పిల్లలంటే నలుగురు చెప్పుకునేది అట్లున్నది. తెలుసండి? అది గొప్ప కార్యం. చూడండి ఇక్కడ అంటున్నాడు, హోషియా గ్రంథము 9వ అధ్యాయం 4-5 వచనాలు. హోషియా గ్రంథము 9వ అధ్యాయం 4-5 వచనాలు.
యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును ఆ, వారర్పింపరు. ఆ. వారర్పించుచు ఆ, బలులయందు ఆయనకి ఇష్టము లేదు. ఆ. ఆయన ఆహారము పుచ్చుకున్నది ఆ. ప్రలాపము చేయి వారి ఆహారము వలెనగును. ఆ. దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. చాలండి చూసు. అపత్రుల వాళ్ళు పిలిస్తే భోజనం కూడా మనం వెళ్ళకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు అన్నాడు. ద్రాక్షం తాగే వాళ్ళతో కూడా మనం సావాసం చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మా ఫ్రెండ్ ఏదో పిలిచాడు, నేను వెళ్ళానని అంటారు. ఎందుకు వెళ్ళా నువ్వు దేవుల్లో ఉన్నావు, బాప్తిని తీసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో సావాసం వీళ్ళతో సావాసం చేసి అన్ని రకాలుగా నువ్వు చేస్తుంటే దేవుడికి కోపం వస్తుందంట, దేవుడికి కోపం వస్తుందంట. అందుకే ఆయన అంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే వారు ఆహారం పుచ్చుకుంది ప్రలాపించే వారికి ఆహారం వల్లనే అగును, దాన్ని భుజించే వారందరూ కూడా ఎవరైతే ఆయన భోజనం పెడతారో వాళ్ళందరూ అపవిత్రులైపోతారంట. తెలుసా? ఎవరు పడితే వాళ్ళు మన దగ్గరికి వెళ్ళకూడదు. పిలిచారు నన్ను తప్ప ఎవరిని, ఈ పేటలో నన్ను తప్ప ఎవరిని పిలవదు ఆవిడ. మొదటి నుంచి అంతే, నేనంటే చాలా ఇష్టం. ఏదో ఇష్టం అంటుంది కానీ నేను ఉపయోగించను, చాలా కష్టాలు పెట్టింది. జాగ్రత్త, ఇష్టం వల్ల కష్టం అయిపోతుంది. తెలుసా? అన్ని విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక్కడ అన్నాడు, ఆమోసు గ్రంథంలోని 8వ అధ్యాయం 12. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 12. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఇటు కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు, అక్కడికి వెళ్తే బాగుండదు, అక్కడికి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. వాళ్ళకి ఎక్కడా దొరకదు, ఏది దొరకదు. కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే, మేము భోజనాలు పెడతాం, మా సంఘానికి వచ్చేయండి వారం అని అంటారు. తప్పు కదా అది. నువ్వు ఎక్కడ బాప్తిని తీసుకున్నావు అక్కడే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు భోజనాలు పెడతానన్నా, టిఫిన్ పెడతానన్నా, ఛార్జీ డబ్బులు ఇస్తానన్నా, ఆటో డబ్బులు ఇస్తానన్నా నువ్వు వెళ్ళకూడదు. కొన్ని చోట్ల కొంతమంది సేవకులు పేర్లు చెప్పను కానీ వాళ్ళు అలా పెట్టేసి సంఘాన్ని చీల్చేస్తారు సేవకులు. వాళ్ళ ఉసురు నీకు తగిలింది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఉసురు నీకు తగిలింది, తెలుసా? మళ్ళీ ఒక పాస్టర్ గారు అంటున్నారు, గుడివాళ్ళ సతీష్ కుమార్ గారు అంటే ఆదివారం అందరూ భోజనాలు పెట్టి సంఘాలందరూ లాగేస్తున్నారంట. పొద్దున్న టిఫిను, కాఫీ, మధ్యాహ్నం భోజనం, ఆటో ఛార్జీలు ఇచ్చి పంపిస్తున్నారంట, తెలుసా? మరి ఇన్నాళ్ళు కష్టపడి కన్నీరు కార్చి ఉపవాసం ఉండి వాళ్ళు అలో లక్షణాలు బాధపడిన సేవకులు వాళ్ళు ఉసూరుమంటున్నారు, తెలుసా? నువ్వు నిన్నగాక మనం వచ్చి అన్నం ఎసరేసి, అన్నం ఎరగా పెట్టేసేసి, టిఫిన్లు పెట్టేసి, ఛార్జీ డబ్బులు ఇచ్చేస్తే అందరూ అక్కడ గొర్రెలు వెళ్ళినట్టు. పోనీ పిలిచాడుకో, వెళ్ళాడు బుద్ధి ఉండాలిగా. మా ఆత్మీయ తండ్రి ఆయన కన్నీరు కార్చారు, మా కోసం ఉపవాసం ఉన్నాడు అన్న జ్ఞానంతో నడుచుకోవాలండి. భోజనాల కోసం, బట్టల కోసం, టిఫిన్ల కోసం మనం వెళ్ళకూడదు, ఆశపడకూడదు, తెలుసా? నీకు ఆత్మీయ ఆహారం ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళు, అంతవరకు. నాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇవాళ బట్టలు ఇస్తున్నారంటే వెళ్ళిపోతారు వాళ్ళు చాలామంది కూడా. కానుక ఇస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు చాలామంది. రామ్మానికి ఛార్జీ డబ్బులు ఇస్తాం, మీ కుటుంబాన్ని మొత్తం వచ్చి మీ ఆయన కూడా రమ్మానంటే వెళ్ళిపోతున్నారు. అక్కడికి ఎందుకు వెళ్ళేది? ఆయన ఏమి ఇస్తాడు, ఏం పెడతాడు మనకి? మన గురించి పట్టించుకుంటున్నాడా? ఈయనైతే అన్నీ చూస్తున్నాడా అన్నాడు. ఈ నరుల యొక్క బలహీనత బాగా కనిపెట్టి వాళ్ళ సేవకులు కొంతమంది అలా చేస్తున్నారు. కొంతమంది సేవలు చెప్పారు, ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. మనమేమనకూడదు, ఎవరి లెక్క వాళ్ళే, గుర్తుపెట్టుకోండి, ఎవరి లెక్క వాళ్ళకి ఉంటుంది. చూడండి ఇక్కడ అన్నాడు, యెషయా గ్రంథము 56వ అధ్యాయం, యెషయా గ్రంథము 56వ అధ్యాయం 11వ వచనం. కుక్కల తిండికి ఆతృత పడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేన్ని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గము పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వయప్రయోజనమే విచారించుకొని. చాలండి, కుక్కల తిండికి ఆతపడతారు కొంతమంది, తిండి కోసం ఎగబడిపోతారండి. జగ్గైపేటలో దారాలపు కంపెనీ ఉంది. చిన్న దారం కాంచి పెద్ద దారపు కండి వరకు, పెద్ద ఇంత దారపు కండి వరకు జగనోళ్ళ బామ్మర్ది అనిల్ కుమార్ గారు పెట్టారు, పెద్ద కంపెనీ పెడితే సరే ఓపెన్ చేస్తానంటే మమ్మల్ని పిలిచారు, పాస్టర్ అందరూ కూడా వెళ్ళాం. పెద్ద కంపెనీ, కొన్ని కోట్లు ఖర్చు చేసే కంపెనీ. ఇక అదంతా అయిపోయింది, ఇక అందరూ కూడా భోజనం అనుకున్నాం. ఇక భోజనం మాంసం, సాంబారు, వైట్ రైస్ పెట్టారు. తెగ చూసుకుంటున్నారు, తొయ్యబాకనమ్మా తొయ్యబా వాళ్ళ మీద పడిపోతానంటే వాళ్ళు అంటున్నారు, తెలుసా? మాంసం కూర అయిపోద్ది పాస్టర్ గారు, మీకు తెలియదు అని అన్నారు. మాంసం కూర కోసం వెళ్ళారు అన్నా సరే ఒక తోపు దోశ నేను పడిపోయాను అసలు. నా మీద సాంబార్ పడిపోయింది, నా మీద సాంబార్. కుక్కలు ఆతరపడిపోతాను కొంతమంది తిండి కోసం, తెలుసా? లేకపోతే ఏమైంది?
ఒకటి పచ్చడి తింటే ఏమైనా చచ్చిపోతామా? మళ్ళీ ముక్కలు దొరుకుతాయో దొరకవో, పిలుస్తారో పిలవరో, అట్లా కుక్కలు కనుక ఆతరపడినట్టు ఆతరపడిపోతున్నాడు చాలా మంది కూడా. ఈ కాపర్లు కూడా అట్టివారే, వారు దేన్ని వివేచింపగలరు. వారందరూ తమకు ఇష్టమైన మార్గం, వాళ్ళకి ఇష్టమైన మార్గానే పోతుంటారు, వాళ్ళకి ఇష్టమైన పనులే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది మంచిది ఇది చెడు అనేది ఆలోచన ఉండదు. నా కడుపు నిండితే చాలు, ఒకరితో నాకు అనవసరం అని చెబుతుంటారు. యెషయా గ్రంథంలోని 65వ అధ్యాయం 3-4 వచనాలు. వారు తోటలో బల్యార్పణలు అర్పించు, ఇటికల మీద ధూపము వేయుదురు. నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగజేయుచున్నారు. వారు సమాధుల్లో కూర్చుండొచ్చు, రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. పంది మాంసాలు తినేవాళ్ళు కూడా ఉన్నారు సమాధుల్లో కూర్చుని కొంతమంది. పంది హేయము, దేవుడికి మహాకోపం పంది అంటే. ఒకసారి ఊరినప్పుడు పంది మాంసం తెచ్చుకున్నాం విశ్వాసులు. ఏమండి పంది మాంసం మనం తినకూడదంటే, అదే ఇది ఇదే పాస్తి గారు మీరేం చెప్పదు మాకు, మేము ఇది లేకుండా ఉండలేము, మేము ఇది లేకుండా ఉండలేము, వాక్యమే పంది మాంసమే మేము తినేస్తాం, దయచేసి మీరు ఏమనుకోదు అంటున్నాడు. చూసారా, తోటల్లో బలర్పణం అర్పించు, ఇటుకల మీద కూర్చొని దూపం వేస్తాం, ఇటుకల మీద కూర్చొని దూపం వేస్తానంట. భయము లేక నిత్యము దేవుని బాధ పెడతాను. భయం లేక నిత్యము దేవుని బాధ పెడుతున్నారు వాళ్ళు కొంతమంది. దేవుడిని భయం లేదు, ఎన్ని వాక్యాలు ఏమన్నా కొంతమంది భయం ఉండదు. పంది మాంసం అనేది కంపల్సరీగా ఉండాలి తెలుసా. ఒక ఆయన మంచి అందంగా ఎర్రగా ఉంటాడు, ఆయనకి ఏమైందో ఏమో తెలియని ఇక్కడి నుంచి ఎంతవరకు ఇదంతా కూడా నల్లగా కప్పేసిపోయింది బాగా. ఎన్నో మందులు వాడాడు, తగ్గట్లే, మంచి అందంగా ఉంటాడు ఆయన. ఇక ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తా అన్నాడు ఆయన, బాబు నేను ఒక మాట్లాడుతాను, నువ్వు ఏమనుకోగా అన్నాడు. ఏం చెప్పను అన్న, ఏమి లేదు, నువ్వు కనుక వారం 2 సార్లు పంది మాంసం తింటే నీకు మేకవుడికి తగ్గిపోద్దా అన్నాడు. తింటానండి అన్నాడు. అలా 2-3 వారాలు తిన్నాడు, తగ్గిపోయింది. కొన్ని ఏంటంటే మాంసాలు కొన్ని రోగాలకి దివ్య ఔషధాలు అంటారు. ఇప్పుడు చిరుతపులి మాంసం ఉంది. చిరుతపులి మాంసం ఏంటంట, ఆయాసానికి ఉబ్బసానికి పనిచేస్తుంది తెలుసా. గాడిద మాంసం ఉంది, నరాల వీక్నెస్ పనిచేస్తుంది. దొంగలు ఎక్కువ గాడిద మాంసం తింటారు, ఎందుకంటే పోలీసులు బాగా కొడతారు కదా, చర్మం మొద్దుబారిపోదు, కొట్టుకొని ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు తెలుసా. అలాగే గాడిద రక్తం ఉంది, దొంగలు తాగి చెమ్మటలు కక్కేదాకా పరిగెత్తాలి, అటు ఇటు ఆగావో గుండె పట్టి చచ్చిపోతావు, బాగా పరిగెత్తాలి. గాడిద రక్తం తెలుసా, గాడిద కైమ, కాల్యం, ఇవన్నీ కూడా పుట్టిస్తున్న వాళ్ళకి నరాల వీక్నెస్ బాగా పనిచేస్తాయి గాడిద మాంసం. అలా కొంతమంది కొన్ని రోగాలకు మంచిది తెలుసా. మనం ఏంటో ఎంతసేపు మనకు మాంసం చేపలు వేయలే అనుకుంటాం, మనకు తెలియకుండా దాదాపు 1,00,000 చేపలు ఉన్నాయి సముద్రాల్లో, 1,00,000 పైన చేపలు. ఏ చేప ఎందుకు పనికి వస్తుందో కూడా మనకు కొన్ని తెలియదు. మనకు తెలిసేంటి, బొచ్చే, రేగండి, కొరమేను, వాలుగా, పండుగప్ప, మోసులు, జల్లలు, ఇవే మనకు తెలిసి 10 ఉంటాయి అంతవరకు తెలుసా. వాళ్ళకి చేప ఉందంటే ఒళ్ళు వాతం మనిషికి వెళ్ళాలనుకోండి, వాతం నొప్పులన్నీ బయటేస్తాయి. ఇక తెల్లారి లేకలేరు వాళ్ళు మంచం నుంచి, ఎందుకంటే ఈ నడువులన్నీ పట్టేస్తాయి, కాళ్ళన్నీ పట్టేస్తాయి. ఎందుకు, వాళ్ళ చేప నువ్వు తినకూడదు, పడని వస్తువు తినకూడదు. తిని నువ్వు బాధపడతావు, ఆపసోపాలు పడతాయి. అనవసరం ఈ చేప తిన్నాను, నీకు తినాలని కోరుకుని నువ్వు తిన్నా బాగా, పోనీ 1 ముక్క వేసుకున్నాను 3 ముక్కలు వేసుకుని తిన్నా బాగా గుబ్బలు ఆడించుకుంటా, తిని ఆయాసపడతాం, ఆపసోపాలు పడతాం. ఎప్పుడో ఒకసారిగా తినేది ఏమైందిలే. కానీ కొంతమంది ఏమంటారు తెలుసా, దేవుడే చూసుకుంటాడు తినేసి బాగా. దేవుడు తినమన్నా నిన్ను, నీకు డాక్టర్ చెప్పాడు, డాక్టర్ చెప్పాడు అన్నీ చెప్పినా కూడా కొంతమంది పచ్చించాలంటే ఎంత బాధో చాలా బాధపడతారు, ఎంత ఉసురుమంటా ఉంటారు. అసలు ఎంత ఇదో. నాకు దేవుడు చెప్పాడు, కోడిగుడ్డు కూడా తినదు మురళి గారు అని దేవుడు మాట్లాడాడు 17 సంవత్సరాల క్రితం. అట్లా 17 సంవత్సరాల నుంచి కూడా కాయగూరలు తింటాం. కొంతమంది పాస్టర్, మురళి గారు నీకు నోట్లో నీళ్లు ఊరట్లేదా అన్న. దేనికి అన్న, మేమందరం చక్కగా మాంసం, నువ్వు పచ్చడి తిన్నాండి, కందలేని కత్తిపెట్టి నీకు ఎందుకని ఈసారి నువ్వు చూసుకోరాదు, నువ్వు తినేసే బాగా అని చెప్పా. తిండి కోసం వచ్చేవాళ్ళకు చాలా మంది ఉంటారండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటున్నాడు చూడండి, లోకాసు వార్త 21వ అధ్యాయం 34 వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయం 34 వచనం.
మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను మత్తు వల్లను ఐహిక విచారముల వల్లను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త పడుడి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన మత్తు వలన కొంత మత్తుగా మగతగా ఉంటారు, వచ్చిన కాంచి ఊరికి నిద్రపోతా ఉంటారు, బాగా తినొచ్చారనుకోవాలి. కొంతమంది ఆదివారం నాడే ముందే మాంసం కూర వండేసుకొని శుభ్రంగా తినేసి ఇంటికి వెళ్ళి చచ్చిపోతానేమో, ఈ కూర ఎవరు తినిపారేస్తాడేమో అని మాత్రం తినిపారేసే వచ్చేసి స్తంభానికి వచ్చాం అనుకుంటారు. ఇక ఒకటే అమ్మా లెగ్గు నిద్రపోబాక వాక్యం వినండి. అయ్యా నేను నిద్రపోవట్లేదు, దర్శనాలు చూస్తున్నాను అందరు. దర్శనం సరే పోనీ డిస్టర్బ్ చేయబాక అందరూ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత అమ్మ ఏం దర్శనం చూసా చెప్పమ్మా. అయ్యా నన్ను అడగ, నేను మర్చిపోయాను అంటుంది. తిండి ఏంటమ్మా ఇవాళ ఆదివారం ఇంకా చర్చికి వెళ్ళదంటే కూరలో కారం వేసానండి. మొక్కకు పట్టిందో లేదు, మొక్కకు ఎట్లా పట్టింది కానీ ముందు నీ గొంతులో పడాలి ముందు. అది ఏంటమ్మా నువ్వు ఇంకా చర్చికి వెళ్ళదంటే ఎప్పుడు నేను వాక్యమేగా ఆమె అనే లోపు వెళ్ళామా ఏంటి, ముందు తిని వెళ్ళాలి. తెలుసా తిండి ప్రాధాన్యత ఇస్తున్నారు చాలా మంది. ఇక్కడ అంటున్నాడు చూసా, మీ హృదయం ఒకవేళ తిండి మత్తు వలన ఐగుచలన మందంగా ఉన్నప్పుడు అంటే దినం అకస్మాత్తుగా మీ మీదకి వచ్చేస్తాను. హార్ట్ అటాక్ గుర్తుపెట్టుకోండి. మందంగా ఉన్నప్పుడు ఏం చేయాలంట, లేచి నడవాలి కాస్త. ఇంకా అరగపోతే బిస్లరీ షాల్ తాగండి, గుర్తుపెట్టుకోండి. బిస్లరీ షాల్ తాగండి. అంతేగాని అట్టాగా ఇట్టాగా దాన్ని బట్టి పడుకుంటాడు, గుండెకి తన్నేస్తుంది. అమ్మ నేను నడవలేను బాబు, నా నిద్ర వచ్చేస్తుంది, నా కాళ్ళు పట్టేస్తుంది, చేతులు పట్టేస్తుంది. అంత ఖాళీ లేకుండా గొంతులో ఏడిపితే అందే దట్టి తిని పారేస్తారు కొంతమంది. తిండి అకస్మాత్తుగా వచ్చేస్తుంది హార్ట్ అటాక్, గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండాలి. మా దగ్గర జలావుద్దీన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి మనిషి చూస్తే సన్నగానే ఉంటాడు. ఏం చేస్తాడు తెలుసా అండి, 1/2 కేజీ ఉప్మా తిని పారేస్తాడు. 1/2 కేజీ ఉప్మా, మంచినీళ్ళు పోసి జగ్గులో సగం టీ తాగుతాడు. జగ్గులో సగం తాగుతాడు. ఇక తినేసి ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య చిన్న బేషన్ అన్నం పెట్టింది, తిని పారేసిన తర్వాత కోడి కనుక తిన్న తర్వాత ముక్కు గిరా భూమికి రాస్తుంది. ఇట్లా అంటే అయిపోద్ది దానికి. అట్లాగే కంచి కాస్త వారంకి వరకు వెళ్ళొచ్చేకి సైకిల్ మీద అన్నం అరిగిపోద్ది ఆయనకి బామ్మర్దులు 8 మంది ఉన్నారు. పెళ్ళైన కాంచి పశువుల జీతాలు రాగానే వచ్చి ఆయన భార్య చేతిలో ఒక్కొక్కరు 3,500 4,000 చేతులు పెట్టేసి వెళ్తారు. ఇట్లాంటి వాడిని చేస్తావు, నాకు ఈ సంసారం అట్టే పిల్లలతో ఎట్టాగాని ఏడుస్తా ఉన్నాను. నీకెందుకులో మేము ఉన్నాం, అయినా సరే ఇంకేంటి ఇంత తిండి ఏంటి, ఇంత ఆకలి ఏంటి అని చెప్పేసి డాక్టర్ గారు తీసుకెళ్ళి, అయ్యా డాక్టర్ గారు ఏంటి కడుపులో ఏదైనా బల్ల ఉందా, కుర్చీ ఉందా, ఏమైనా రోగం ఏంటి అసలు చెప్పండి అని డాక్టర్ అడిగితే డాక్టర్ అన్నాడు, అయ్యా బల్ల లేదు కుర్చీ లేదు, ఇది మిషన్ మంచిది, పిండి మర ఇది. కడుపు ఎప్పుడు మిషన్ ఆడుతూ ఉండాలి, ఎప్పుడు మిషన్ తిరుగుతూ ఉండాలి, పిండి మర ఆడినట్టు మిషన్ బాగా ఎప్పుడు ఆడుతూ ఉండాలి. ఆకలి కొండలేడి బాగా తింటాడు. అట్లా ఒక ఆయన తెలియక పాపం నాలాంటి వాడు భోజనాలు పిలిచాడు. సంక్రాంతి పండుగ ఆయన భోజనం చేద్దుగా, అయ్యా నేను అన్నం బాగా తింటాను, దయచేసి మీరు నన్ను పిలవద్దు. లేదు ఎంత బాగా తింటావు తెలుసు అని చెప్పి ఆ ఇంట్లో 6 ఈయన ఒకడు 7. సంక్రాంతి పండుగ అంటే ఏం చేస్తాను, గారెలు, పులిహార, పరమాన్నం, కాస్త కోడి మాంసం, దోసకాయ పచ్చడి, బెండకాయ ఎగురు, సాంబారు, పెరుగు ఇవన్నీ వేసి పెట్టారు. 6 ప్లస్ ఈయన ఒక 7, మొత్తం తిరుపతి ఇంకా అన్నం తీసుకురా అన్నాడు. ఇంకా లేదు నాయన చేయకడుకో, ఇంకెప్పుడు మా కంపకు రాబాక అన్నాడు. రావద్దని నువ్వే పిలిచామని ఎందుకు వస్తాయని ముందే చెప్పాను కదా, నేను ఏదో టెస్ట్ చేద్దామని పిలిచి నువ్వు అంత తింటావు అనుకోలేదయ్యా, మమ్మల్ని కూడా తినేసేటట్టు ఇంకెప్పుడు రాబాక నాయన, మేము ఎప్పుడు పిలవండి ఉన్నారు. తిండి కొంతమంది తిండి అట్లాంటి వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే తిండి కోసం ఎంత ఎంపర్లాడిపోతారో. అసలు ఆదివారం వస్తుందంటే రేపు అయ్యగారు ఏ వాక్యం చెబుతారో అది లేదు. శనివారం ఆదివారం ఏమైనా రేపు కూర ఎంత తెస్తావు, ఓహో ఒక 1/4 కేజీ. ఎవరు ముక్కులో పెడతావు, 1/4 కేజీ తీసి 2 పూటలు తినాలి. మనం ఏప్ చేసే ఫ్రై చేసేస్తాను, చారు పెడతాను అంట, తిని పారేస్తాను ఎదురు బదులు కూర్చొని. ఏంటి మన ప్రార్థన అంటే చుట్టాలు వచ్చారండి, చుట్టాలు కాదు వీళ్ళే, గంటకి మొత్తం కూర తిని పారేసేసి వచ్చి పడుకో మందంగా. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 20వ వచనం.
మా కుమారుడైన వీడు ఆ. మొండివాడై తిరుగుబడి ఉన్నాడు. ఆ, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆ, అయినని ఊరి పెద్దలతో చెప్పవలెను. ఆ. చాలమ్మా. ఎందుకంటే కొంతమంది ఎంత చెప్పినా వినరు, మూర్ఖంగా ఉంటారు. తిండి తిండి అమ్మ ఎప్పుడు అన్నం వండిద్దా కూర వండిద్దా. అందుకే అలాంటి వాళ్ళు అంట ఊరి పెద్దలతో పిలిపించి గడ్డి పెట్టించారు వాళ్ళు, తెలుసా. కష్టపడాలి, ఎందుకంటే ఈ శరీరానికి చెమట కారిపోతూ ఉండాలి, తెలుసా. సుఖం అరిగామనుకోండి నీకు అన్ని రోగాలే వస్తాయి. కష్టపడి పని చేసుకోవాలి, తెలుసా. ఎప్పుడైతే నువ్వు పని చేసుకుంటావు నీ ఆరోగ్యం బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరిగింది. తినేసి ఊరికి పడుకున్న కాడి నుంచి ఇక అంతే, నీకు నిద్ర పట్టదు. అడ్డొలుతావు ఇడ్డొలుతావు, పక్కన వాళ్ళ మీద పడుకోనివ్వు. అసలు ఎంతసేపు నాకు ఆయాసం ఉంది నాకు నిద్ర పడతలేదు అని అంటారు కొంతమంది, తెలుసా. తగు మాత్రం తినండి, గుర్తుపెట్టుకోండి. పడుకునే ముందు కాస్త మజ్జిగ తాగండి, మంచిది. మజ్జిగ ఎవరు మనకు పడిద్దా, పెరుగులే కావాలి. పెరుగు గడ్డ పెరుగు మజ్జిగ ఎందుకు చేసావు అంటారు కొంతమంది, తెలుసా. పెరుగు కంటే మజ్జిగే మంచిది. పెరుగు వాతం కనుక మజ్జిగ ఆరోగ్యానికి చాలా మంచిదండి, గుర్తుపెట్టుకోండి. మనకి వాళ్ళు ఎవరి ప్రతి ఇంట్లో కూడా పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు కూడా వేడి చేయకూడదు. మన టీవీలో చెబుతున్నారు, వేడి చేస్తే క్యాన్సర్ వస్తుందంట. వేడి చేస్తే ఏమొస్తుందంట, క్యాన్సర్. మా చుట్టాలో ఒక ఉంది, ఒక 3 కిలో రొయ్యలు బాగా ఏం చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఫ్రిడ్జ్లో పెట్టి డ్యూటీ నుంచి రాగానే రోజుకి ఒక 100 గ్రాములు 150 గ్రాములు బాగా నూనె వేసుకొని తింటాము. అట్లా 10 రోజులు తిన్న తర్వాత ఈ డొక్కల్లో నొప్పి వచ్చింది, ఈ పక్క నొప్పి వస్తుంది. నేను డాక్టర్ దగ్గర స్కాన్ తీయాలమ్మా అన్నారు. నేను స్కాన్ తీసిన చూసి నువ్వు రోజు ఏం తింటున్నావు అన్నారు. రోజని నేను డ్యూటీకి వెళ్తానండి, ఏదో ఒకటి వండుకొని. అయినా నేను తీసుకుని ముద్దేస్తానండి. 4 గంటల కాంచి 4:30 వరకు వెళ్ళిపోయిన కాంచి కాస్త రొయ్యలు వేసుకొని తింటున్నావు అన్నాను. నిన్ను ఏం పేస్తాడు దేవుడు, జాగ్రత్త ఎవరు చెప్పాడు నీకన్నా. ఎవరు నాకు అట్లా రొయ్యలు అంటే బాగా ఇష్టమే కాదంట్లో, ఎప్పుడైనా తిను, అంతేగాని రోజు వేయించుకొని తినమని ఎవరు చెప్పాడు. రొయ్యలు ఎంత వాతం, చాలా వాతం, గుర్తుపెట్టుకోండి. తినటానికి రుచికరంగా ఉండదు కానీ చాలా వాతం రొయ్యలు, గుర్తుపెట్టుకోండి. కంటికి మంచిది గుండెకి మంచిది ఏది, చేప ఒకటే, గుర్తుపెట్టుకోండి. కంటికి మంచిది గుండెకి మంచిది. డాక్టర్లే కలెక్టర్లే చక్క చేపలు తింటారు. చిన్న చేప కాంచి పెద్ద చేప వరకు ఆరోగ్యానికి చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి, తెలుసా. మాంసం వల్ల కూడా చాలా కష్టాలు నష్టాలు ఉంటాయి. ఒక విశ్వాసి ఆదివారం పూట మాంసం కూర తినడానికి వెళ్తాం, మాంసం తినడానికి వెళ్తాం. అటు నుంచి పాస్టర్ గారు వస్తాం. పాస్టర్ గారిని చూసి ఎప్పుడు దండ వందనాలు చెప్పేది, వందనాలు చెప్పట్లా. ఏంటి వందనాలు చెప్పట్లేదు అని ఆయన ఆగి, అమ్మ వందనాలు అమ్మా అన్న. వందనాలని మాంసానికి వచ్చానండి. మాంసం తీసుకొని కూర కూడా వండి మీకు కూర తీసుకొస్తానండి అని చెప్పేసింది. దోసకాయ వేట మాంసం వండేసి బాగా ముక్కలను తిని పారేసేసి పాస్టర్ గారికి దోసకాయ ముక్క టిఫిన్ వేసుకొచ్చింది. దోసకాయ ముక్క వేసుకొచ్చి చిన్న పిల్ల చేత పంపించింది. పాస్టర్ గారు కూర ఇచ్చిరా అంటే అందరికి ఏంటి కూర ఇచ్చింది అనుకోవాలని. ఆ పిల్లని చూసి పాస్టర్ గారు మీకు మొక్కలు అన్ని దోసకాయ మొక్కలు అని చెప్పేసి పిల్లల నోట్లో మాట తాగదుగా, పిల్లల నోట్లో మాట తాగిద్దా, తాగదు. నీ బుద్ధి అప్పుడే కనబడిపోద్ది అంట. మంచివాడి బుద్ధి మాంసం కూర కూడా కనబడిపోద్ది, చెడిపోయినవాడి బుద్ధి చేపల కూర కనబడిపోద్ది, రోసేసిన వాడి బుద్ధి రొయ్యల కూర కూడా కనబడిపోద్దాన్ని, కోపదారుడి బుద్ధి కోడిగుడ్డు కూర కూడా కనబడిపోద్దాన్ని. ఒక విధవరాలు ఒక 7 చేప ముక్కలు మంచిగా ఫ్రై చేసి పాస్టర్ గారు తీసుకొచ్చింది. పాస్టర్ గారు అంటే ఏదో గతి లేక గచ్చన లేక ఏదో సేవ చేస్తాడు, సంచేసుకుని మా ఇంటికి వస్తున్నాడు అనుకుంటున్నావేమో. పాస్టర్ గారికి ఇంత పెడితే దేవుడు నీ మొహాన్ని అంత పడేస్తాడు, గుర్తుపెట్టుకోండి, తెలుసా. అసలు మాంసం కూర వండుకోండు అసలు మందిరానికి రారు కొంతమంది. వచ్చిన కాంచి తిండి ఎప్పుడు ఆమెను అంటాడా. వాక్యం వినే పని ఉండదు, వాక్యం మీద ఉన్నది జాస వాళ్ళకి. ఎంతసేపు ఆమెను అంటాడా ఉంటాడు, తెలుసండి. తిండి ముఖ్యం కాదు, మనకి దేవుని వాక్యమే ముఖ్యం. చూడండి ఇక్కడ ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 14-15 వచనం. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, భాషను పొట్టేళ్లను, మేకలను, గోధుమల మెరికెల సారమును నీకిచ్చేదను. నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము. యెషూరును కాలు జాడించను. నీవు క్రొవ్వి కలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను. చాలండి, తెలుసా. దేవుణ్ణే మర్చిపోతున్నారు కొంతమంది. కొవ్వు బలిసి ఒళ్ళు బలిసి అంటారు చూసారా. కొవ్వు బలిసి ఒళ్ళు బలిసి అట్లా
తయారైపోతాను. ఇక్కడ నువ్వు మద్యము ద్రాక్షసము తెలుసా, ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకొని దేవుడిని మర్చిపోతాను. దేవుడిని మర్చిపోతే ఎవరికి నష్టమో? నీకు నష్టమా, నాకు నష్టమా? మాట్లాడి మనకే నష్టం. గుర్తుపెట్టుకో, దేవుడు చూస్తున్నాను, నేను అన్ని ఇచ్చాను, కనీసం నాకు థ్యాంక్స్ చెబుతున్నా లేదా అని చెప్పి. ప్రభా వాళ్ళ ఈ కూర ఇచ్చాను, నీకు స్తోత్రం. వాళ్ళు నాకు ఇది ఇచ్చాను, నీకు గోంగూర పాచ ఇచ్చాను, నీకు స్తోత్రం. గోరు చిక్కుడుకాయ గురి ఇచ్చాను, నీకు స్తోత్రం. బెండకాయ పులుసు ఇచ్చాను, నీకు స్తోత్రం. తోటకూర ఎగిరిచ్చాను, నీకు స్తోత్రం. అదే అనుకోవాలి. అది దేవుళ్ళు ఎంతో మంది ఉన్నారా లేదా? ఉన్నారా? వాళ్ళు పచ్చి పులుసు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇప్పుడు నా ఆడవాళ్ళకి పచ్చి పులుసు చేయడం కూడా రాదు. కొంతమంది ఆడవాళ్ళకి వెనక పచ్చి పులుసు బాగా చేసేవాళ్ళు తెలుసా. ఇప్పుడు పచ్చి పులుసు అంటే రాదు. ఎంతసేపు పలావులు ఫ్రైడ్ రైస్ ఇదే. ఇంకా మా చిన్నప్పుడు పులిహార చేసి, ఇప్పుడు పులిహార కూడా ఎవరు చేయట్లా. ఏంటి పులిహార పెట్టారు, వాళ్ళ ఇంటికి పులిహార పెట్టారు, కనీసం పలావును చేయలేదు, ఫ్రైడ్ రైస్ పెట్టలేదు. ఏం చేసుకోవాలని ఉంటారు? ఆ డబ్బంతాళ్ళు నెత్తిన తగలేసు, నీకెందుకు అంటారు. వంకలు తెగ పెడతారు. అలాగే ఆవు మజ్జిగను, గొర్రె మేకలు పచ్చిపాలు తెలిసి గాంధీ గారు పచ్చిపాలను వేరుశనగ పప్పులు బాగా తినేవాళ్ళు తెలిసిన వాళ్ళకి ఆయనకి ఆహారం అదే. పచ్చిపాలు మేకపాలను వేరుశనగ పప్పులు తినేవాడు ఆయన, ఎక్కువ ఆమె ఇష్టంగా తినేవాడు. పాలు తాగితే మంచిది ఆరోగ్యానికి, ఎందుకంటే పాలు సంపూర్ణ ఆహారం. నరాల వీక్నెస్ రాదు. మజ్జిగ చాలా మంచిది, శ్రేష్టం. నేను శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాలో అటు వెళ్ళినప్పుడు అక్కడ అందరి ఇంటి ముందు ఆవులే పెంచుతున్నాయి. ఒక్క గేదె కనపడలేదు. ఇదేంటంటే గేదె కనపడడం ఏంటంటే, మేము ఇక్కడ గేదెలను పెంచాం, మాకు ఆవు మజ్జిగ, ఆవు టీ, ఆవు పెరుగు, ఆవు పాలు. ఆవు పాలు బలమే, శ్రేష్టమే, కానీ మహావేడి ఆవు పాలు. ఆ ఏరియాకి, ఆ జనరేషన్కి ఆ ఆవు పాలు సరిపోతాయి, మనకి సరిపోవు. మన కడుపు నొప్పి వచ్చేస్తాం తెలుసా. అందుకే ఏం తీసుకోవాలన్నా అంత కూడా దేవుని చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. చాలు, వాళ్ళు సిగ్గు కూడా పడరు. నాకు అది పెట్టు, ఇది పెట్టు, అది లేదా, ఇది లేదు. కొంతమంది అడుగుతూ ఉంటారు. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన తిని రావాలి, ఏది ఉంటుంది తినేసి రావాలి. అంతేకాని నాకు మీ ఇంటి అది లేదా, మీ ఇంటి ఇది లేదా, ఏం చేసుకున్నారని డబ్బులు దాచుకున్నారా ఏంటి? తిన్న తర్వాత ఏదైనా సరే రేపు హాస్పిటల్ పాలైపోతాం తినబోతే అని చెప్పి కొంతమంది వాళ్ళ కడిపే వాళ్ళ అంతం అంట తెలుసా. అడుగుతారు కొంతమంది, మరీ అడుగుతారు. మేము సాయంత్రం భోజనానికి వస్తాం కానండి, కాస్త కైమా పెట్టండి అని అంట తెలుసా. అడుగుతారు, అడగకూడదు. వాళ్ళు పెట్టింది తినాలి మనం అంతవరకు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘాన్ని రాస్తూ ఈ మాట అన్నాడు తెలుసా. వాళ్ళ కడుపే వాళ్ళకి కైలాసం, అంతే. వాళ్ళ అంతం అంతే. ఎవరు ఎట్టన్నా పోని, ఎవరు ఎన్ని సమస్యలు అసలు కొంతమంది తిండిలు రాజీ పడరు. వాళ్ళు ఒక ఆయన మా దగ్గర ఎలీషా, లక్ష్మణ్ ఇద్దరు భార్య అవుతున్నారు. వాళ్ళు 30 లక్షలు అప్పులు ఉన్నారు. ఎందుకు? రోజు పలావులు ఫ్రైడ్ రైస్, రోజు పలావ్ ఫ్రైడ్ రైస్. 2000 3000 రాగానే హోటల్కి వెళ్ళిపోవడం, తినేయటం. డ్రెస్సులు ఒక్కొక్కళ్ళు 5,000 10,000 పెట్టి కొంటారు. వాడు ఎందుకు అప్పులు అయిపోయినంటే, ఉంటాము చచ్చిపోతామని మురళయ్య గారు రేపటి సంగతి రాజేవుడు రెడ్డేవుడు ఉన్నంతవరకు ఎంజాయ్ చేసిపోవాలి. మరి తన ఈ అప్పులు ఎట్లా తీరుస్తా అంటే, ఉన్నప్పుడు ఇస్తాం వాళ్ళకి కూడా. అందరికి ఎగ్గొడుతుంది ఈ సొమ్ము. కొంతమందికి అప్పు చేయడం మహారంది, అప్పులు ఎగ్గొడతాం కూడా మహారంది. భర్త కన్నా సిగ్గు ఉండాలి, భార్య కన్నా సిగ్గు ఉండాలి. నాకు సిగ్గు లేదు, నీకు రోజు వస్తా పోతా ఉన్నాను బాబా, ఇటుసేసి ఉన్నాను, రోజు చేసి ఉన్నాను అన్నట్టుగాని లంబు జబ్బు లట్టుకొచ్చి అతుకు బాతులాగా ఇద్దరికి దట్టు తయారయ్యారు. ఎవరు చుట్టాలు కూడా అందరు చీ అనుకున్నా సరే వాళ్ళ నోరు నెప్పే మొరలేక నేను మాత్రం మారను. ఎవరు మారితే మాకి మారబోదు. మాకి తిండి ముందు, ఫస్ట్ తిండి కావాలి అంతే. ఎంతసేపు మేకప్లు చేసుకుని, లిప్స్టిక్లు, ఐబ్రోస్ తీసుకోవటం, కోళ్ళ రంగులు వేసుకోవటం, హైవీల్స్ చేసుకోవడం, మంచి డ్రెస్సులు, కాస్ట్ డ్రెస్సులు వేసుకోవటం, ఎక్కడన్నా అప్పులు పెట్టి సేవడం చేస్తాం. మనకు భయం మీద అప్పు అంటే కొంతమంది భయం ఉండదు, ఏముండదు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరుడనబడి వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిండిపోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయిన ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపనే కూడదని మీకు వ్రాయిచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘం రాసి, ఇప్పుడైతే సహోదరుడు అనవాడు ఎవడైనా సరే జారత్వం చేసే, పాపాలు చేసే, ఆడదైనా మొగడైనా
వాళ్ళతో కానీ లోబి అంటే పిసినారి, ఎంత ఉన్నా సరే మాకు లేదు మేము చాలా ఇబ్బందులు ఉన్నాం, లేకుండానే పోతే దేవదూతలు ఆమె నుండి వదిలిపోతుంది జాడ్యం అని. లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టిపోతు కానీ, తెగ మంది కొంతమంది తిడతా ఉంటారు రాళ్ళ మీద పెట్టి. తాగుబోతు కానీ తాగుతూ ఉంటారు. దోచుకొని వాడు కానీ దోచుకుంటా కొంపలు ముంచుతారు కొంతమంది. అలాంటి వాడు అయిన వాళ్ళు అట్టి వాంతి మీరు సాంగత్యం చెయ్యొద్దు, సావాసం చేయొద్దండి. ఎవరితో చేయొద్దన్నారు? జాగ్రత్తం చేసే వాళ్ళతో, లోబితో, తిట్టిపోతూ, తాగుబోతో, దోచుకునేవాడితో, ఇలాంటి విగ్రహాలకి ఇలా 6 సావాసం చేయొద్దండి. వాళ్ళు పిలిస్తే పోయినాన్ని కూడా మనం వెళ్ళకూడదంట. మహాకోపం అంట దేవుడు, గుర్తుపెట్టుకోండి. తెలుసా అన్నాడు. ఎందుకంటే దేవుడే తీర్పు తీసిన కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గం మీరు అలాంటి దుర్మార్గాల ఆలోచన మీకుంటే తోసేయండి బయటికి, అంతే. పిలిస్తే వెళ్ళొద్దు మీరు. ఇంటి పార్టీ వాడే కావచ్చు, మన దూరపు చుట్టమే కావచ్చు. అలాంటి వాళ్ళు లోబులు, పిసినారులు, వీళ్ళంతా కూడా దోచుకునే వాళ్ళు అయితే కొంతమంది విగ్రహాలకు సంబంధించిన వాళ్ళు కోళ్ళు మేకలు కోస్తుంటారు. రండి మీరు వచ్చేయండి భోజనానికి, మేము మేకలు కోసాం రమ్మంటే వెళ్ళిపోతారు కొంతమంది. పాస్టర్ గారు చూసి వచ్చారా ఏంటి, పాస్టర్ గారు చెప్పేది ఏంటి, పాస్టర్ గారు మనం చెప్పుకో ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇక్కడే పని మీద వస్తానయ్య గారు, వాక్యానికి వచ్చేస్తాను ఇక అంతే. వాక్యానికి వస్తామని రారు. అక్కడికి వెళ్ళి అన్నీ చేసుకొని తిని వాళ్ళతో బాగా తాగి తందనాలాడి తిరిగి వచ్చిన 2-3 నుంచి ఒక ఆమె మంచాన్ని పడిపోయింది. మంచాన్ని పడిపోతే ఏమైంది, ఇక ఎన్ని హాస్పిటల్లో తిప్పారు, తగ్గట్లా. ఏంటో నా దగ్గర ఏమి లేదు అన్నీ బాగానే ఉన్నాయి. డబ్బులు మాత్రం అయిపోయింది. అట్టా 2 లక్షలు ఖర్చు అయిపోయింది. 2 లక్షలు ఖర్చు అయిపోయింది. ఇక అప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థనకి వెళ్తే అప్పుడు దేవుడు మాట్లాడి, నా కుమార్తె నువ్వు వెళ్ళకూడని చోటుకు వెళ్ళావు, తినకూడని తిన్నావు, విగ్రహం సంబంధించి అందుకే నీకు ఈ ముళ్ళు పెట్టాను అన్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. సొంత తల్లి అయినా చెల్లైనా విగ్రహాల కుటుంబాల నుంచి ఉండి వాళ్ళు పిలిస్తే మాత్రం మీరు వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏమనుకుంటారు, మా ఇంటికి వస్తారో రారు, మా పెళ్ళికి వస్తారో రాకపోతే పోనివ్వండి. మనకు దేవుడు ముఖ్యమా, అన్నదమ్ములు ముఖ్యమా, అక్క చెల్లి ముఖ్యమా? మాట్లాడేంటి, దేవుడే ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. దేవుడి తప్ప ప్రధాన స్థానం ఎవరికి ఇవ్వకూడదు. మనం నా తమ్ముడు చనిపోతే దినం భోజనం నేను తెలుసండి చేయలా. పాస్టర్లు కొంతమంది వచ్చారు, బకెట్లు తెగసి పారేసేసేసారు. ఏంటంటే ఇట్లా తింటున్నారేంటంటే వాక్యంలో ఉంది కదండి అంటే, ప్రార్థన చేసుకొని తినొచ్చండి, ఏంటి మీరు తినరు అంటే కూర్చొని మా పక్కన నాయన నేను రాను మీరు తింటేది రాను అని చెప్పాను. 2 బకెట్లు తిని పారేసేసి మళ్ళీ 3 బకెట్లు పిలిచారు. మళ్ళీ తింటారు కొంతమంది. అమ్మో ఎగబడి నాయన సభలకు వెళ్ళినా కూడా అండి కొంతమంది అట్లాగే ఉంటారు. బాబోయ్ సభలకు వెళ్ళినా కూడా ఒక ఆమె మేము ఇక్కడ భోజనం చూస్తున్నాం చేస్తున్నాయి, మంచి గ్లాస్ గబుకొని తాగేసి దానిలో ఇస్తారు ఒక మాంసం కూడా గ్లాసులు వేసేసి పక్కన పెట్టుకొని చేరసారిని పెట్టుకొని కూరైంది ఏదేది అయిపోయిందండి. ఎంత చండాలు. చామ మొక్కలు కూడా గ్లాసులు పెట్టేసేసుకున్నారు. ఎంత కంపు అండి, ఎంత కంపు. ఇంకొక ఏం చేస్తుంది మామగారు మీరేనండి ఇంట్లోనే చా ఫ్రై మొక్కలు తీసి జాకెట్లు పెట్టేసేసింది. ఎంత వాసన. ఏంటమ్మా నీకు చామ మొక్క ఏం లేదు, నాకు ఎక్కడ వేసావు, నేను చూస్తాను ఉన్నావు, నువ్వు మర్చిపోయావు అంటే ఇంకో 2 మొక్కలు వేస్తే అది ఇది మొత్తం జాకెట్ తోసేసి అది తోసేసరికి ఏమైంది, గబ్బుకుని ముళ్ళు గబ్బుకొని అమ్మో నాయన ఏంటి ఏమైంది అమ్మో ఏదో గుచ్చుకున్నా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు అసలు. ఉన్నా జరిగింది చెబుతున్నానమ్మా, లేని పని చెప్పని చూస్తున్నా లాస్ట్ మాట 1 కొరింథీ 15:39. మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసము వేరు, చేప మాంసము వేరు. చాలండి. మనిషి మాంసం మహారుచి అంటే మీరు తిన్నారా పాస్టర్ గారు అంటారేమో, తినలేదు కానీ మహారుచి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఉండండి, సీలేరు అడవుల్లో అడవి మనుషులు ఉన్నారు, నరరూప రాక్షసులు అంటారు వాళ్ళు, నరరూప భక్షకులు, నరమాంస భక్షకులు కూడా అని అంటారు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి బందర్ ఎంత దూరం ఉందో అంత దూరం వాళ్ళు ఉన్నారనుకోండి, ఇక్కడి నుంచి వాసన వచ్చేస్తే వాళ్ళకి అక్కడ వాళ్ళు 10 మంది ఉంటారు. ఒక మనిషి కనుక వెళ్తే చేయో పక్క, కాలో పక్క, తలో పక్క, చెరో మొత్తం పీకి పాకం పెట్టేస్తారు, తినిపారేస్తారు, నవ్వులేస్తారు. అందుకట్సే లోపలికి వెళ్తాను భయపడతారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పటికీ ఉన్నారు, సీలేరు అడవుల్లో ఉన్నారు. ఇప్పుడు
వాళ్ళు ఎంత ఉంటారు, చెట్ల మీద ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు దొరికిద్దాని. బందర్ ఎంత దూరం ఉంది ఇక్కడికి, మనకి 75 కిలోమీటర్లు. అయినా అసలు వాసన వచ్చేస్తుంది వాళ్ళకి, తెలుసా. చేప మాంసం వేరు, చేప కూడా మంచిది. ఇంకా ఏమన్నా పక్షి మాంసం వేరు, పక్షి మాంసం కూడా, పిట్ట మాంసం తెలుసా. పావురాలు, కౌజులు, గోరింక పిట్టలు, ఇలా కొంతమంది పిట్ట మాంసం తింటే చాలా మంచిది ఆరోగ్యం. వెన్నుపూసక చాలా మంచిది, వెన్నుపూసక తెలుసా. పావురాయి పక్షవాతం చులకం, అది మంచిది తెలుసా. ఉడుము మాంసం పెడతారు కొంతమంది, ఉడుము పట్టినట్టు పడతారు కొంతమంది, అలా కోరిక నెరవేరింది దాకా. ఇక నేను పట్టిన కొంచెం నాకు అదే కావాలి, అదే ఎంత చెప్పినా దాన్నే ఉడుము మాంసం అంటారు. ఉడుము మాంసం తిన్నవాడికి ఉడుము పట్టు పడతారు, ఇక వదిలిపెట్టరు తెలుసా. రకరకాలు మనుషులు, రకరకాలు. ఇక నీటి కొంగలు అంటే ఎంత వాసన, ఎంత మాంసం తీసుకున్నా అంత మసాలా వేయాలి, లేకపోతే వాసన కంపు. అందాక మన చేపలు కొనుక్కుంటే గ్లాసుల వాసన, పళ్ళాల వాసన, ఏంటమ్మా, గ్లాసుల వాసన, పళ్ళాల వాసన, దుప్పట్ల వాసన, టవల్ వాసన, చేపల వాసన, అవునా కదా. ఇల్లంతా వాసన, మళ్ళీ అంతా అయిపోయింది, కడిగేసి తోమేసుకుని శుభ్రంగా బోర్లిస్తాయి తెలుసా. అందుకే ఇక్కడ అన్నాడు వాడు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఇలా ఇవన్నీ కూడా ఈ మాంసాల వల్ల కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు గుర్తుపెట్టుకుని. తినకూడదు అంతవరకు. వాసన వచ్చిందని పసిగట్టేస్తారు కొంతమంది మాంసం కూడా అక్కడ వరకు బాగా మంచి మసాలా వాసన గుమ్మాలు ఆడుతూ ఉంటుంది తెలుసా. ఒక పాస్టర్షిప్లో ఒక ఇంటికి వెళ్తే అక్కడ నేను ఇల్లు నుంచి మామూలుగా ఒక పాస్టర్ వచ్చి, ఏమన్నా పాస్టర్ గారు మీకు వాసన ఏం రావట్లేదా అన్నాను. ఏం వాసన అన్నారు. అదేనండి మసాలా వాసన ఏం రావట్లేదా అన్న. దేనికన్నా, ఆ మాంసం కూర వండుతున్నారా లేదా అన్నాడు. నేను తిండి కోసం రాను, వాక్యం కోసం వచ్చాను. నీకన్నా మాంసం కనుక ఇంట్లో 1 కేజీ తెప్పించుకుని శుభ్రంగా తిని పడుకొచ్చాను. దూరం నుంచి వచ్చామండి, ఆ మాత్రం మాంసం పెట్టలేడా ఏంటి చూసా. అట్లాంటి వాళ్ళు పిలవకూడదు, చాలా ప్రమాదం. పిలిచి తగదా పెట్టుకుంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండకుండా గోటంలో తిని గుండ్రాయిలా కూర్చొని గున్నేనుగులాగా ఊరికి వాగుతూ ఉంటారు మనుషులు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పిలవాలో, ఎవరిని పిలవకూడదో, ఎవరిని ఏం తింటామో, ఎలా తింటామో అన్నీ కూడా జాగ్రత్తగా దేవుడు మనకు అన్ని ఇచ్చాడు వాక్యంలో. నేనే కల్పించి చెప్పినవి కాదు, ఇవన్నీ కూడా జరిగినాయి చూసినవి చెప్పాను. వాక్యాలు ఉన్నాయే చూపించారు పరిస్థితి ప్రకారం, ఇవన్నీ కూడా తెలుసా అండి. అందుకే మనం జాగ్రత్తగా, మీ వయసు అయిపోయింది, జాగ్రత్తగా తినండి. గబుకుని మాంసం కోసం గబుకుని కూర్చోవద్దు. పిలవంగానే ఎగ్గేసుకుని వెళ్ళొద్దు. మీరు తెలుసా, శాకాహారం తీసుకోండి. మీరు ఇక కొన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఆయుష్ మీకు ఇస్తాడు. తినకుండా తిని ఇంటి వాళ్ళని బాధ పెట్టద్దు, పాస్టర్ గారిని బాధ పెట్టద్దు, మీ పిల్లల్ని కూడా మీరు బాధ పెట్టద్దు. దేవుడు చిన్న వాకి కదా ఈ సంవత్సరం గారికి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుల ప్రేమ సభ్యుతండి కొన్నా తండ్రి, దేవానికి స్తోత్రాలు. తిండి పోతాను ఎన్నో విషయాలు మర్మాలు తెలియజేస్తాను. నిజమే ప్రభా, మేము తిండి కోసం ఆత్రపడకూడదు ప్రభా. అయ్యా నీ కొన్నాళ్ళు తండ్రి ప్రభా, నాయన నీ కొన్నాళ్ళు తండ్రి ప్రభా, జీవంతాన్ని జీవాధిపతిని కొన్నాను, గొప్ప దేవుడు శక్తిమంతుల శాలేం రాజాని కొన్నాళ్ళు తండ్రి కరించి కాపాడి నీవే సహాయం ఏ స్నామం అడుగుతున్నా తండ్రి. అయ్యా ఒక్క మాట చెప్తాను నండి, మనిషి చెప్పడం మర్చిపో. ఏస్కేల్ గ్రంథము 3వ అధ్యాయం 1-3 వచ్చాను. ఏస్కేల్ గ్రంథము 3వ అధ్యాయం 1-3 వచ్చాను. మెయిన్ పాయింట్ అది. ఏస్కేల్ గ్రంథము 3వ అధ్యాయం 1-2-3 వచ్చినాను. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. ఇవాళ ఎంతమంది బైబిల్ చదివారు చేతులు ఎత్తండి. 1, 2, 3 ఇంకా చాలా మంది చదువుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథం నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథాన్ని ఆహారంగా తీసుకుని నన్ను కడుపు నింపుకోవాలంటే గుర్తుపెట్టుకోండి. రోజు నువ్వు బైబిల్ చదివితే నీ కడుపు నిండిపోద్ది, గుర్తుపెట్టుకోండి. తెలుసా, ఏదో టిఫిన్లు మాంసం కొంత తింటే కాదు కడుపు నిండేది. ఈ వాక్యం చెప్తున్నాడు ఏస్కేల్ గ్రంథంలో. ఇది ముందు చెయ్యాలి, లేవగానే ముందు ప్రార్థన చేసుకుని వాక్యం చదవాలి. అది కడుపు నింపుకున్న తర్వాత నువ్వు ఏ పని చెయ్యి. అది చేసి ఇంకేదైనా చేసుకో, అదే నీకు ఆహారం, జీవాహారం నేనే అన్నట్టు. కానీ అది అలా నువ్వు చేసుకుంటే నీ జీవితం ఎంతో ధన్యకరము. దేవుడు చిన్న వాక్యం ఆమె.